యది మన్యసే సువేదేతి బద్దబ్రమేవాపి నూనం త్వం వేత్త బ్రహ్మణో రూపం యత్ అస్య దేవేషు అధను మీమాంస్యం ఏవతే మన్యే విదితం. అట్లా నాహం మన్యే సువేదేతి నో న వేదేతి వేదచ యో నస్తద్వేద తద్వేద నో న వేదేతి వేదచ యస్యా మతం తస్య మతం మతం యస్య న వేద సః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతమవిజానతాం ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం. ఇహ చేత్ అవేదీత్ అధ సత్యం అస్తి నచేత్ ఇహ అవేదీన్ మహతి వినష్టి భూతేషు భూతేషు విచిత్య ధీరాః ప్రేత్యాస్మాత్ లోకాత్ అమృతా భవంతి. దీంట్లో రెండో ఖండంలో ఈయన ఏమంటున్నాడంటే యది మన్యసే సువేదేతి దబ్రం ఏవ అపి నూనం. సువేద నాకు బాగా తెలుసు అనేటువంటి వాళ్ళు లోకంలో ఉంటారు. నేను వ్యాఖ్యానంలో పోవటంలా ఊరికే మీకు దాని యొక్క రూపం అందిస్తున్నా. వ్యాఖ్యానం బట్టి మరి ఎక్కడైపోతుంది, మన ముందు ఇప్పుడు ఉన్నాయి కదా అవన్నీ కావాలి. సువేద మాకు బాగా తెలుసండి అంటారంట. బాగా తెలుసు అనేటువంటి వారికి దబ్రం ఏవాపి నూనం, ఏదో కొంచెంగా తెలిసి ఉంటుందే కానీ మొత్తం తెలియదు. కానీ వాళ్ళు మొత్తానికి ఏంటంటే మాకు అంతా తెలుసని చెప్పి అంటూ ఉంటారట. త్వం వేత్త బ్రహ్మణః రూపం యత్ అస్య దేవేషు అధను మీమాంసం ఏవతే మన్యే విదితం. దేవేషు దేవతల విషయమై కూడా చాలామంది అధ్యయనం చేస్తూ ఉంటారు. దేవతలని ఆరాధిస్తూ ఉంటారు, ఉపాసిస్తూ ఉంటారు. దేవతల యొక్క స్వరూపాలను అధ్యయనం చేస్తూ ఉంటారు. వాళ్ళ భావాలలో సాక్షాత్ శ్రీమన్నారాయణుడు బ్రహ్మము అని, సాక్షాత్ పరమేశ్వరుడు బ్రహ్మము అని చెప్పని, సాక్షాత్ బ్రహ్మదేవుడు బ్రహ్మము అని చెప్పని, ఇట్లాగా కొత్త దేవేషు దేవతల విషయాల్లో కూడా బ్రహ్మ పదార్థాన్ని గురించినటువంటి యొక్క విధానంగా వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. ఆ తెలుసుకోవటం కూడా వాళ్ళు మీమాంసం ఒకసారి విచారించుకుంటే బాగుంటుంది సలహా ఇస్తూ ఉన్నాడు. ఇట్లా చెప్పుకునే వాళ్ళ విషయంలో మీమాంసం కొంచెం వాళ్ళు విచారించుకుంటే బాగా ఉంటుంది. కాబట్టి బ్రహ్మము యొక్క విషయం ఉన్నది కొంచెం అది వివేక దృష్టితో విచక్షణ జ్ఞానంతో కొంచెం చాలా ఈయన మిలికిలుగా చెప్పుకొస్తూ ఉన్నాడు ఉపనిషత్కారుడు. అయితే కొంచెం ఆయన యొక్క భావం మనం అర్థం చేసుకోవాలంటే ఆయన ఏ కోణంలో ఉండి ఆయన మరి మాట్లాడుతున్నాడో అది కొంచెం దాన్ని విచారణాత్మకంగా చూసుకోవాల్సి ఉంటుంది. నాహం మన్యే సువేదేతి నోన వేదేతి వేదచ యోనః యహనః తద్వేద నోన వేదేతి వేదచ. అహం మన్యే సువేద ఇది, నేను బాగా ఎరుగుదును అనేటువంటి వాడు. నో న వేద ఇది చ వేదచ యహన తద్వేద నోన వేదేతి వేదచ. తెలుసు అనుకునేటువంటి విధానాలలో ఆయన చెప్పటం తెలియని విధానమే వాళ్ళల్లో ఉన్నది. అది తెలుసా అంటానికి తెలియదా అంటానికి కూడా అది ఇదమిద్దమై ఉన్నటువంటి యొక్క విధానం అనేటువంటిది ఈ శ్లోకాల్లో మంత్రాల్లో మనకి ఒక స్పష్టమైనటువంటి యొక్క భావనగా ఆయన. ఎందుకంటే ఇప్పుడు బెల్లం చెప్పుకున్నా మనం, బెల్లం తిన్నావు అని చెప్పనంటే ఆ బెల్లం యొక్క అనుభవం నీకు అయింది. కానీ దానిని మాటల రూపకంగా పెట్టాలంటే మరి గీసేవను చూపించాలంటే సాధ్యంగానే అంశం అయిపోయింది. అది యస్య మతం తస్య మతం మతం యస్య నవేద సహ అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం. యస్య ఎవనికి అమతం యస్య మతం తస్య మతం
ఎవరైతే తెలియదు అని చెప్పంటూ ఉన్నాడో అతడికి తెలుసు అంటున్నాడు. యస్య అమతం, నాకు తెలియదు అని అంటున్నాడే, తస్య వానికి మతం తెలిసి ఉన్నదయ్యా అంటున్నాడు. మతం యస్య నవేద సహ, నవేద నాకు తెలియదు, మతం నాకు తెలుసు అనేటువంటి ఎవరైతే యస్య ఎవరైతే మతం తెలుసు అని చెప్పి అంటున్నాడో సహా అతడికి నవేద తెలియదు అనేటువంటి వాని విషయం చూస్తే వానికి తెలిసినట్లుగా తెలిసింది అనిపిస్తూ అర్థమవుతున్నాయి మాటలు ఏమన్నాయి మీకు? యస్య ఎవనికి ఎవడైతే అమతం నాకు తెలియదు అని చెప్పి అంటూ ఉన్నాడు, తస్య వానికి మతం తెలిసింది. ఆ విషయం మతం నాకు తెలుసు అని చెప్పి అంటున్నాడో, యస్య ఎవడు మతం తెలుసు అని చెప్పి అంటూ ఉన్నాడో సహా అతడికి నవేద, వాడు తెలియదు. అవిజ్ఞాతం విజానత, విజానత విజ్ఞానవంతులకు, అవిజ్ఞాతం తెలియదు. విజానత షష్ఠీ భక్తి బహువచనం ఇది. విజానత విజ్ఞానవంతులై ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవిజ్ఞాతం తెలియదు. అవిజానత విజ్ఞానులు కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి విజ్ఞాతం, వాళ్ళకు తెలిసింది అని ఈ మంత్రంలో అందిస్తూ ఉన్నాడు. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం. ప్రతిబోధ విదితం మతం, ప్రతిబోధ స్వరూప సాక్షాత్ అపరోక్ష తత్వ అనుభవము. ప్రతిబోధ ప్రతిబోధ, బోధ అంటే జ్ఞానం, అపరోక్ష జ్ఞానం అని చెప్పి అనుకోవచ్చు. ప్రతిబోధ విదితం మతం, అట్టి వానికి మాత్రమే విదితం తెలిసినది విదితం తెలిసింది అనేటువంటిది మతం. నా అభిప్రాయం, మతం అంటే నా అభిప్రాయం. నా అభిప్రాయంలో ఏమిటంటే ప్రతిబోధ, ప్రతిబోధ అంటే అపరోక్ష జ్ఞానము. ఎవరి అపరోక్ష జ్ఞానం కలిగి ఉన్నాడో అట్టి వానికి విదితం తెలియబడింది అనేటువంటిది మతం నా అభిప్రాయం. అమృతత్వం హి విందతే, అట్టివాడు మాత్రమే అమృతత్వం అమృత ప్రాప్తిని విందతే పొందుతూ ఉన్నాడు. ఆత్మనా విందతే వీర్యం, అట్టి స్వరూప జ్ఞానము చేత వీర్యమును విందతే పొందుతూ ఉన్నాడు. విద్య ద్వారా అమృత ప్రాప్తిని విందతే పొందుతూ ఉన్నాడు. ఇహ చేత్ అవేదీత్ అథ సత్యం అస్తి న చేత్ ఇహ అవేదీన్ మహతి వినష్టి భూతేషు విచిత్య ధీరాః ప్రేత్య అస్మాత్ లోకాత్ అమృతా భవంతి. ఇహ చేత్ ఎవరైతే లోకంలోకి వచ్చిన తర్వాత మానవ దేహమును ధరించి ఉన్నటువంటి వారై సత్యం అస్తి న చేత్, ఎవరైతే ఆ సత్యస్వరూపాన్ని తెలియకుండా ఉంటారో అట్టివారు మహతి వినష్టి, జీవితంలో గొప్ప నష్టమును పొందినవారుగా విద్ధి తెలుసుకొనుము. వినష్టి మహతి వినష్టి. భూతేషు విచిత్య ధీరాః, ధీరులై ఉన్నటువంటి వారు భూతేషు సమస్త భూతముల యందు విచిత్య విచారించుకుని ప్రేత్య ఆ యొక్క అజ్ఞానాన్ని దాటి అస్మాత్ ఈ లోకము నుండి విడబడి అమృతా భవంతి, అమృత స్వరూపులవుతున్నారు. ఈ మూడవ ఖండం కొంచెం సున్నితమైనటువంటి యొక్క విచారణ చేయాల్సి ఉంటుందన్నమాట. అతను చెప్పేటువంటి యొక్క మాటల్లో ఒక ఏదో మనకి ఏమనిపిస్తుందని చెప్పారంటే ఎంత గందరగోళంగా ఉందో ఆయనలోనే అని మనకు అనిపిస్తుంది. మంత్రాలు చూసినప్పుడు ఆయనకే గందరగోళం అనిపిస్తున్నదే, మరి మనకే ఇంకా అర్థమవుతుంది. ఉపనిషత్కారుడికే ఒక అస్పష్టమైనటువంటి యొక్క విధానంగా సరైనటువంటి యొక్క విధానంగా చెప్పలేనటువంటి యొక్క మాటలతో ఆయన ఏదో చెబుతూ ఉన్నాడు. సంథింగ్ ఈ ఖండం చూస్తే మనకేంటంటే అవనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఏంటంటే తెలుసు అనేవాడికి తెలియదు,
తెలియదు అనేవాడికి తెలుసు. ఈ మాటలు కొంచెం ఏమవుతుందని చెప్పనంటే విచారణాంశాలుగా మనకి గోచరిస్తూ ఉంటాయి. మన దాంట్లోకి కొంచెం లోతుగా పోతే తప్ప మనం ఆయన్ని అర్థం చేసుకునే అవకాశాలు ఉండవు. మనం మన యొక్క బుద్ధితో, మన యొక్క అల్పత్వంతో, మన యొక్క ఉచిత మాటలతో మనం వాళ్ళని తప్పు పట్టకూడదు. ఆయన చెప్తున్నాడు, ఆయన అంశం ఏదో అక్కడ తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం లోతుగా పోవాలి. ఒక్కొక్క మంత్రం తీసుకుని విచారిస్తే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో మనకు అర్థమవుతుంది. ఇట్లాగా మొత్తం 2 ఖండములు, 2 ఖండముల వరకు మీకు తాత్విక అంశము అనేది ఆయన స్వామివారు మహర్షి చెప్పుకొస్తూ ఉన్నాడు. ఇక తృతీయ ఖండం, చతుర్థ ఖండాలు ఏంటంటే ఒక కథాంశముగా వస్తుందన్నమాట. రేపటితో మన ఉపన్యాసం పూర్తి కాబట్టి ఈరోజు రేపు తాత్విక అంశాల మీదే నడిపిస్తాను విచారణ. ఇక 3, 4 ఖండాలు ఏంటంటే దేవతలు, అంటే ముందుగానే ఈయన ప్రశ్న ఆరంభమైంది. ఆ తర్వాత శ్రోత్రస్య శ్రోత్రం మనసః మనః యద్వాచోహ వాచం ప్రాణస్య ప్రాణః అని చెప్పుకొస్తూ ఇవన్నీ కూడా ఇంద్రియాలు తమ తమ ప్రభావాలతో మేమే ఉన్నామని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంద్రియాల యొక్క ప్రభావం కాదు, ఆ ఇంద్రియములు పనిచేస్తున్నాయి అని చెప్పినంటే అది బ్రహ్మము యొక్క ఆశ్రయంలో పనిచేస్తున్నాయే కానీ స్వతసిద్ధంగా పనిచేసే శక్తి వాటికి లేదు అన్న కోణంలో ఆ కథాంశం వస్తుందన్నమాట. దేవతలందరూ కూడా రాక్షసుల మీద యుద్ధం చేసి వాళ్ళని ఓడించారు. ఓడించగా అందరూ కూడా స్వర్గలోకంలో ఒక హిందూ వినోదాలన్నీ ఏర్పాటు చేసుకున్నారు. మరి విజయం పొందిన తర్వాత వాళ్ళు ఆనందంగా ఉంటారు కదా. కాబట్టి రాక్షసుల మీద యుద్ధం చేసి ఓడించడం కారణంగా విజయోత్సాహంతో స్వర్గలోకంలో అందరూ కూడా చక్కగా మరి ఆనందంగా అమ్మ మధువుని సేవిస్తూ, అమృతాన్ని సేవిస్తూ ఆ స్వర్గలోకంలో అందరూ కూడా వినోదాలుగా ఉన్నారు. అది బ్రహ్మ పదార్థం. అది గుర్తించింది. ఆ విషయాన్ని గుర్తించి అరే నా యొక్క శక్తితో, నా యొక్క ఆధారం కలిగి వీళ్ళు యుద్ధాలు చేసి జయిస్తే మా యొక్క సామర్థ్యం అని చెప్పి అనుకుంటూ ఉన్నారు వీళ్ళు. కాబట్టి వాళ్ళ జ్ఞానబోధ చేయాలి, వాళ్ళ జ్ఞానం తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ బ్రహ్మ పదార్థము, ఆ భగవంతుడే నిర్వికారమై ఉన్నటువంటి యొక్క ఆ భగవంతుడే ఏం చేశాడు? యక్షరూపముగా ఆవిర్భావమయ్యాడు. యక్షరూపముగా ఆవిర్భావమైతే దేవతలందరూ కూడా చూశారు. ఏమిరా అబ్బా, నిన్న మనం రాక్షసుల మీద యుద్ధం చేశాం, వాళ్ళని ఓడించాం, ఏదో సంతోషంగా ఈ పూట మనం ఏర్పాటు చేసుకున్న విందు వినోదాలన్నీ కూడా అంత మాత్రంలో మరి ఏదో మరొక శక్తి ఇక్కడ ఆవిర్భావం అయ్యిందే, ఇది రాక్షసులు ఏమన్నా మన మీద పంపించారా అన్నటువంటి యొక్క సందేహం కలిగి అసలేమిటి, ఎవరు ఇది, ఎందుకు ఆవిర్భావం అయ్యింది, ఏమిటి కారణం అనేటువంటి విషయంగా వాళ్ళు మదనబడి అగ్నిదేవ నువ్వు పోయి రావయ్యా అని చెప్పి అన్నాడు. నీవే కదా అవ్యవాహనుడు, ఎవరు ఏ ఆహుతులు సమర్పించిన పట్టుకొచ్చేది నువ్వే కదా, సమాచార శాఖ మంత్రివి, కనుక నువ్వు పోయి విచారించి ఎవరో నేను తెలుసుకుని రమ్మని చెప్పి అనగా అగ్నిదేవుడు మహావేగంగా అడగబోయాడు. పోగానే ఆ యక్ష రూపంలో ఉన్నటువంటి భగవంతుడు ఎవరు నువ్వు అని చెప్పి అన్నాడు. నేను అగ్నివి. ఏమి నీ ప్రభావం ఏమి కాదు, నేను నా ప్రభావం చెప్పేది ఏముందా, నిన్న మనం నువ్వు వార్తల్లో చూసుంటావు, ఈనాడు వార్తల్లో అందరూ దచ్చి పారేసే యుద్ధంలో రాక్షసులను అందరినీ అని ఏదో కొంత శక్తి ఉన్నప్పుడు గొప్పలు చెప్పుకోవడం ఉంటుంది కదా. ఇప్పుడు మనమైనా కొంచెం చేసామా అని చెప్పనంటే పేపర్లు వేసుకోవడం, టీవీలు వేసుకోవడం, 10 మంది చెప్పుకోవడం, పోయి ఇంటింటికి పోయి చెప్పుకోవడం చేయవు మనం. అంతే సామాన్యంగా వ్యక్తులలో ఉంటుంది. ఆయనలో కూడా తను చేశాడు కాబట్టి, అందరిని చంపాడు కాబట్టి, తన ప్రభావం చెప్పుకోవాలి కాబట్టి బ్రహ్మాండంగా చెప్పుకున్నాడు. నీ ప్రభావం ఏమిటయా అవ్యవాహ అగ్ని భావక సమస్త బ్రహ్మాండాలను కూడా భస్మీపట్లం చేసి పారేస్తా, నేను పూనుకున్నాను అని చెప్పనంటే ఏ యొక్క విషయం కూడా ఉండే అవకాశాలు లేవు, మొత్తం బూడిదగా మారిపోతుంది. అది నా యొక్క ప్రభావం, నా యొక్క శక్తి సామర్థ్యాలు అంత ఉన్నాయి అని చెప్పని ఈ విధంగా చెప్పుకురావడంతో వాని ముందు ఆ యక్షరూపం ఉన్నటువంటి యొక్క భగవంతుడు ఒక తృణాన్ని ఉంచాడు. తృణం గడ్డి పరక. జయమరాబాయ్
మొత్తం కూడా విశ్వమంతా కూడా భస్మపటం చేసేస్తా అని చెప్పి అంటున్నావు కదా, ఈ తృణం గడ్డి పరక నీ ముందు పెడుతూ ఉన్నాను, దాన్ని కాల్చు చూద్దాం అని చెప్పి అన్నాడు. అనగానే అగ్నికి చాలా అవమానం వేసింది. ఏమిరా నేను ఎంత తక్కువగా ఆయన భావించాడు, సమస్త బ్రహ్మాండాలు మొత్తం బూడి భస్మపటం చేస్తా బోడిచ్చేస్తానని ఒక పక్క చెబుతూ ఉంటే గడ్డి పరక పెట్టి కాల్చమని చెప్పి అంటూ ఉన్నాడు అని ఆయన చాలా మానసికంగా ఎంత అవమానం చేస్తాడని చెప్పి అనుకున్నాడు. నువ్వు అంత ఫీల్ అయ్యే అవకాశం లేదులే, ఏదో నీ ముందు పెట్టే గడ్డి పరక నీకు ఆ సామర్థ్యం ఉంది కాబట్టి నువ్వు కాల్చు, నేను చూస్తా అని చెప్పి టెస్టింగ్ కోసంగా పెట్టానయా, అంత ఇంకేం లేదు అని చెప్పని అనగానే తన యొక్క శక్తిని ప్రయోగించాడు. మన కాళ్ళ ఉన్న శక్తి అంతా వినియోగించాడు, దాన్ని ఏం చేయలేదు. చివరికి గడ్డి పరక కూడా కాల్చనేటువంటి వాడై శక్తిహీనుడై పోయి స్వర్గ దేవతల దగ్గరికి పోయాడు, కుర్చీలో కూలబడ్డాడు. ఏమిరా నువ్వు పోయావు, ఏం చేసావు, ఏమిటి విషయం, కథా కమామేసు అని చెప్పి అడిగితే ఏం మాట్లాడించమాకండి, నా శక్తి కూడా లేదు, మాట్లాడే శక్తి కూడా ఏం లేదు, నన్నేం మాట్లాడించవద్దు, అది ఏమిటో నాకేం అర్థం కాలేదు అని చెప్పేసేసాడు. తర్వాత వాయుదేవుల వారిని పిలిచారు. అయ్యా నువ్వైనా పోయిరా, ఆయన పోయాడు కానీ ఏం మాట్లాడలేదు, ఏం చెప్పలేకపోతున్నాడు, నువ్వు పోయి తెలుసుకుని రమ్మని చెప్పి అనగానే వాయుదేవుడు వెళ్ళాడు. ఎవరు నువ్వు? సమీరా బావకహ, నాకు చాలా పేర్లు ఉన్నాయా, ఒక పేరు ఉంది అని చెప్పి అన్నాడు. నీ ప్రభావం ఏమిటి, నీ శక్తి ఏమిటి, సామర్థ్యం ఏమిటి అని చెప్పనంటే సమస్త బ్రహ్మాండాలన్నింటినీ కూడా దూది పిందెలా కొట్టి పారేస్తా, సమస్త బ్రహ్మాండాలు నా చేతుల్లో దూది పిందెలు ఎగిరిపోవాల్సిందే, అది నా యొక్క సామర్థ్యము అని చెప్పని అన్నాడు. నీకు అంత సామర్థ్యం ఉందా అని చెప్పని స్వామివారు మాట్లాడి, ఇంతకుముందు నీ అన్నో తమ్ముడు ఒక అతడు వచ్చిపోయాడు ఇక్కడికి, వాడు ఇట్లా ఇలాగానే ప్రగల్భాలు పలికాడు కనుక వాడి దగ్గర ముందు గడ్డి పరక పెట్టాను, వాడికి కాల్చలేకపోయాడు, సమస్త బ్రహ్మాండాలన్నింటినీ కూడా దూది పిందెలు ఎగరగొడతా అని చెప్పి అంటున్నావు కాబట్టి అంత లెక్క అవసరం లేదు, ప్రస్తుతం ఆ గడ్డి పరకనే కదిలిని చూద్దామని చెప్పి గడ్డి పరకనే కదిలిని చూద్దామని చెప్పిన అన్నాడు. గడ్డి పరకన? అవునాయా, చాలే చూడు ముందు, తర్వాత బ్రహ్మాండాల విషయంగా పోదామని చెప్పి అన్నాడు. ఆ విధంగా గడ్డి పరక మీద తన ప్రభావం చూపాడు. ఆ గడ్డి పరక మోన కూడా కదలాయని ఎంతో ప్రయత్నం చేశాడు, ఏం చేసినా కూడా అది ఏమీ కూడా కదలలేదు. ఉన్న శక్తి అంతా పోయి నీరసపడి నిరుత్సాహపడి పోయి కొన్ని కుర్చీలో కూలబడ్డాడు. అప్పుడు దేవతలు దేవేంద్రుని వంక చూసి నువ్వైనా పోయిరావయ్యా, ఇద్దరు పోయారు లింగులింగమంటూ, ఏం చేసి వచ్చారు ఇద్దరు పోయి అని చెప్పనగానే ఇంద్రుడు పోగానే అక్కడ స్వామివారు అదృశ్యమయ్యారు. ఆ స్థానంలో ఉమాదేవి ఉన్నది. ఉమాదేవికి నమస్కారం చేస్తే అమ్మగారు చెప్పారు, అయ్యా మీరేదో శక్తివంతంగా ఉన్నామని చెప్పి అనుకుంటూ ఉన్నారు, లోకంలో అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు రాక్షసులు లాంటి వాళ్ళు అయితే తమ యొక్క దేహ బలము నమ్ముకొని తన కండబలం నమ్ముకుని విర్రబీగుతూ ఉంటారు. అసలు శక్తి లోన ఉన్న పరమాత్మ ఒకనొక బ్రహ్మశక్తి అనేది ఉన్నది, ఆ శక్తి యొక్క ఆశ్రయం ద్వారానే అందరూ కూడా వ్యవహారాలు చేస్తూ ఉంటారు. లోకం రాక్షసులు అంటే తామసికులు, వాళ్ళకి ఆ విషయం తెలియదు. మానవులు తామసికం రాజసికం గలవారు, వాళ్ళకి కూడా తెలిసి సావరు. మీకేం వచ్చింది దేవతలకి? మీరు దేవతలు, మీకు అంత జ్ఞానం లేకుండా పోయిందా? వాళ్ళంటే తామసికులు, వాళ్ళ జ్ఞానం కలిగే అవకాశం లేదు, చెప్పినా వాళ్ళు ఎండరు, వాళ్ళకి తొయ్యదు. ఇది ఒక అమ్మగారు అన్నట్ట, మా అబ్బాయి ఉన్నాడే మా వాడికి తొయ్యదు, ఎవరు చెప్పినా వినడు, అది వాడుకోను. కాబట్టి మానవుల విషయం చూద్దామా, వాళ్ళు కూడా దాదాపు రాక్షసుల యొక్క తమ్ముళ్ళే, వీళ్ళు అన్నలు వాళ్ళ తమ్ముళ్ళు. కాబట్టి వాళ్ళకు కూడా అంత తేలిక అర్థమయ్యే అవకాశం కాదు, జన్మతః రాదు. సాత్వికులే కదా మీరు, మరి భగవంతుని యొక్క ఆశ్రయంలో జీవించాలి, భగవత్ కృప కలిగి ఉండాలి. ఏదైనా జరిగిందని చెప్పనంటే అది భగవంతుని యొక్క ద్వారానే మనం చేశాము. ఏమి ఎత్ అస్నాసి దదాసి ఎత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. కాబట్టి ఏమి చేసినప్పటికి కూడా ఈశ్వర కృపలో జరిగిందయా, దైవ కృపలో జరిగిందయా, నేను చేసింది కాదు, నా గొప్పతనం కాదు, దైవానుగ్రహం ఉండటం వల్ల
ఆ విధంగా జరిగింది. ఈశ్వరానుగ్రహం ఉన్నది, గురుకృప ఉన్నది. అట్లా చేసావంతే, నేను చేసిందే కాదు, అది కేవలం పరమాత్మ యొక్క ఆ కృప వల్ల జరిగిందనేటువంటి యొక్క మాటలు ఉన్నాయే, సాత్వికులై ఉన్నటువంటి వాళ్ళు అనాలన్నమాట. అంతే. దేహేంద్రియాల యందు ఆరోపితం చేయకూడదు. లోన ఒక శక్తి ఉన్నది, శక్తి యొక్క ఆశ్రయంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ మాటలే సామాన్యంగా రావాలన్నమాట. మరి మీరు ఆ దేవత్వం మర్చిపోయి ఆ సాత్విక విధానం కోల్పోయి తామసికుల్లాగా మేమే చేసాం, మా వల్లే అయింది, మేమే కొట్టాం, మేము తరిగి కొట్టామని చెప్పని విందు వినోదాలు చేసుకుంటూ మీరు ఉంటారా? భగవంతుని భావం నీకు ఉండద్దా అని అమ్మవారు కాస్త వాడికి మందలించి జ్ఞానోపదేశం చేసి అంతర్ధానం చెందిందన్నమాట. మనకి కథల ద్వారా ఏమవుతుందని చెప్పనంటే మన శరీరంలో ఉన్నటువంటి యొక్క ఇంద్రియములు కానీ, దేహము కానీ, ప్రాణవాయువులు కానీ ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి ఏం చెప్పనంటే అది భగవద్ ఆశ్రయంలో ఉన్నాయి కాబట్టి పనిచేస్తూ ఉన్నాయి, కానీ నీవు కాదయ్యా. కాబట్టి మనిషి తనపై ఆరోపితం చేసుకుని నేనని చెప్పని వ్యవహరిస్తూ ఉంటాడు. ప్రకృతేహే క్రియమానాని గుణై కర్మాని సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహం ఇది మన్యతే. అహంకార విమూఢుడై కర్త అహం, నేను కర్తను అనేటువంటి భావాలుగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి భావాలకు పోకుండా ఉండటం సాత్విక లక్షణం అని చెప్పేసి అని ఒక చక్కటి జ్ఞాన సందేశాన్ని అమ్మవారు ఇవ్వటం లాంటి విధానము ఈ తృతీయ చతుర్థ ఖండాలలో మీకు ఆ కథాంశం వరకే వస్తుంది. కాబట్టి నేను మంత్రాల్లోకి చదవటం పోకుండా కథాంశం మీకు అందించేశాను. మిగతా 2 ఖండాలు చదివించా, సామాన్యార్థం అందించేశాను. ఈ పూట ఉపనిషత్తు ప్రవచనం సమాప్తి, విశేషార్థం బోధిస్తా. స్వామి అడిగితే స్వామి చెప్పారా మొత్తం కేనోపనిషత్తు అని చెప్పి అడిగితే ఏమంటారు? అప్పుడు స్వామి చెప్పారు, స్వామి మొత్తం చెప్పేసి కథలో కూడా చెప్పేసారు, చెప్పండి. అది కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రైతి ఉపైతి యుక్తః కేనేషితాం వాచం యమాం వదంతి చక్షుశ్రోత్రం కౌ దేవో యునక్తి. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనః యద్వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణః చక్షుషః చక్షుః అతిముచ్య ధీరాః ప్రేత్యాస్మాత్ లోకాత్ అమృతా భవంతి. న తత్ర చక్షుర్గచ్చతి న వాం గచ్చతి నో మనో న విద్మో న విజానీమో యథా ఏతత్ అనుశిష్యాత్. అన్యత్ ఏవ తత్ విదితా తత్ అవిదితాం అధి ఇతి శిశ్రమ పూర్వేషాం ఏన తత్వ్యాశా చక్షురే. తత్ర నగచ్చతి, తత్ర అసటికి నగచ్చతి పోలేదు. ఏది పోలేదు? చక్షువు పోలేదు. నవాక్కు తత్ర నగచ్చతి, వాక్కు కూడా తత్ర అసటికి నగచ్చతి పోలేదు. మనస్సు తత్ర అసటికి నగచ్చతి పోలేదు అన్నాడు. ఇక్కడ మీరు చెప్పుకోవచ్చు, అంతకుముందు 3 చెప్పామంటే చక్షువు అన్నప్పుడు చక్షువు, శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణం అని తీసుకోవాలి. తత్ర చక్షుః గచ్చతి, తత్ర చక్షుః నగచ్చతి, తత్ర శ్రోత్రః నగచ్చతి, తత్ర త్వక్కు నగచ్చతి, తత్ర గ్రాణ నగచ్చతి, తత్ర జిహ్వ నగచ్చతి. నా వాక్కు గచ్చతి, వాక్ అన్నప్పుడు వాక్కు, పాణి, పాదము, గుక్యము, పాయు అన్నీ కూడా తీసుకోవాలి. మనః అన్నప్పుడు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం కూడా తీసుకోవాలన్నమాట. ఇక్కడ 3 చెప్పుకొచ్చాడు. ఈ 3 కూడా ఆ యొక్క పరమాత్మ వద్దకి పోలేదు. ఇంద్రియాలు అని చెప్పనంటే అజ్ఞాతార్థములను విషయం చేయునవి ఇంద్రియములు అని.
అజ్ఞాతార్థములను విషయం చేసి చూపునవి ఇంద్రియాలు అంటారు. ఇంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి? అజ్ఞాతములై ఉన్నటువంటి యొక్క వాటిని జ్ఞాతం చేస్తాయి. విశ్వమంతా కూడా నీకు ఎట్లా ఉన్నదని చెప్పనంటే అజ్ఞాతమై ఉన్నది. అజ్ఞాతం అని తెలియకుండా ఉన్నది. తెలియకపోవటం ఏంటయ్యా? మనకు మొదటిగా తెలుస్తాయి. ఈ మొదటిగా తెలిసేటువంటి వాటిని అభిజ్ఞా ప్రత్యక్ష ప్రమా అంటారు. ఒకసారి తెలిసిన తర్వాత మళ్ళా తెలుస్తూ ఉంటాయి, అవే తెలుస్తూ ఉంటాయి. వాటిని ప్రత్యభిజ్ఞా ప్రత్యక్ష ప్రమా అని చెప్పని అంటారు. మొదటిగా పొందే అనుభవం అన్నమాట. ఏ మొదటిగా పొందే అనుభవము? మీరు ఒక గ్రామాంతరం బయలుదేరారు, అదే కొత్త గ్రామం, ఏదో అడిగారు దోవ ఒక వ్యక్తిని, ఈ దారినే పోవాయా, నువ్వు ఆ గ్రామాన్ని చేరుకుంటావని చెప్పి అన్నారు. కొత్తవాడివి, ఆ స్థలాన్ని కొత్తవాడివి, మార్గంలో కొత్తవాడివి, పోతూ ఉన్నావు. దానికి చెట్లు గిట్లు అన్నీ కూడా దారిలోనే కనబడుతున్నాయి, పోతూ ఉన్నావు. దారినే పోతూ ఉండగా అక్కడ ఒక చెట్టు బాగా కాయలతో పండ్లతో బాగా మంచిగా బ్రహ్మాండంగా ఉందన్నమాట. మంచి రంగులో ఎరుపు కలిగి పసుపచ్చ కలిగి నున్నగా యాపిలి పండుల్లాగా వాటికంటే ఇంకా మెరిసిపోతూ అందంగా ఉన్నాయి కాయలు. వాటిని చూసావు. ఎప్పుడైనా చూసావా? ఎప్పుడు చూడాల. ఇంతకుముందు నీకు అది అజ్ఞాతం, తెలిసింది కాదు. ఇప్పుడు జ్ఞాతం, కొత్తగా తెలిసింది. ఇప్పుడు ఇది అభిజ్ఞా ప్రత్యక్ష ప్రమాణం. అభిజ్ఞ ఇప్పుడు మన కంటికి గోచరించిందన్నమాట, నేత్రానికి గోచరించింది. నేత్రానికి తెలియబడగానే మనసుకు అనిపిస్తుంది, ఈ తింటే ఎట్లా ఉంటుందో చూద్దామబ్బా అనిపిస్తుంది మనస్సులో. ఏమిటి ఏమొస్తుంది ఆలోచన? చూసాం, గుండ్రంగా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి, ఇంకా ఎంత అందమో చూస్తూ ఉంటేనే, తింటే ఇంకెట్లా ఉంటుంది అనిపించింది అన్నమాట. అయితే గబగబా పోయి ఆ కాయ కోసుకుని గబగబా కాయంత తినేస్తావా? వస్తే ఒకవేళ మూర్చపోతే మోసుకుపోయేదాడు అక్కడి నుంచి. ఇక్కడెవడు మనుషులు ధర్మానుడు ఇక్కడ లేడు. అందుచేత ఏం చేస్తావు అంటే ధైర్యం చేసి ఆ కాయ కోస్తావు, చేతికి తీసుకుంటావు, చూస్తావు. చూశాక ఏం చేస్తావంటే కొంచెం చిన్న ముక్క ఒకటి గిల్లుకుని దానిని నాలుక మీద పెడతావు. నాలుక మీద పెట్టి చూస్తావు. ఏం చూస్తావు? ఎట్లా ఉన్నది? తీయగా ఉందా, పుల్లగా ఉందా, వగరగా ఉందా, చేదుగా ఉందా అని కదా. అట్లా నాలుక మీద పెట్టి చూడగానే చాలా మధురంగా ఉందన్నమాట. మధురంగా ఉన్నది. ఈ మధురంగా ఉండటంతో ఏమవుతుంది? అప్పుడు ఆహా బాగుందా అని చెప్పిన ఉద్దేశంతో ఇక పండు కూడా మొత్తం లాగించేస్తాం. మధురంగా ఉంది కదా. అయినా ఏమైనా మత్తు వస్తుందేమో, ఇంకేదైనా మైకం వస్తుందేమో, పడిపోతాను భయాలు కొన్ని లోపల ఉంటాయి. కాస్త అటు చూశాడు, అరగంట చూశాడు, ఎలాంటి యొక్క దేహంలో ఆ పరిణామం ఏమి లేదు. తినటానికి మాధుర్యంగా చాలా బాగా ఉన్నది కాబట్టి తిన్నాడు. కాబట్టి అభిజ్ఞా ప్రత్యక్ష ప్రమ ఈ పూట వాడికి ఒక కొత్త పండు ఒకటి అనుభవానికి వచ్చింది. ఇప్పుడు యాపిల్ అంటే, కమలాలని చెప్పనంటే, జాంకాయలంటే గతంలో చాలాసార్లు తిన్నావు కాబట్టి ఆ పండ్లు తినాల్సి వస్తే ఏం సందేహం ఏమి. ఇప్పుడు రామా ఫలాలు ఉన్నాయనుకోండి, దారినే పోతూ ఉన్నావు, రామా ఫలాలు ఒక పక్క, సీతాఫలాలు ఒక పక్క, ఆంజనేయ ఫలాలు ఒక పక్క ఉన్నాయనుకో, ఏం చేస్తావు నువ్వు? రామా ఫలం తింటావు, సీతాఫలం తింటావు, ఆంజనేయ ఫలం తినాలని చెప్పనంటే రామాఫలం అనుభవంలో ఉన్నది, సీతాఫలం అనుభవం ఉన్నది, ఆంజనేయ ఫలం అనుభవం లేదు. అది అభిజ్ఞా ప్రత్యక్ష ప్రమ. ఈ రెండు ప్రత్యభిజ్ఞా ప్రత్యక్ష ప్రమలు అన్నమాట. గతంలో తిన్నాము, దాని సంబంధ సంస్కారం మనకి ఉన్నది కనుక అవి మాధుర్యంగానే ఉంటాయి, నో డౌటు. గతంలో తిన్నాను, నాకు ఆ విషయం తెలుసు అని చెప్పి అంటారు. అట్లాగా మొదటిగా తిన్నటువంటి యొక్క విధానంలో మనిషి అది తిన్నప్పుడు, ఆ కాయ తిన్నప్పుడు బాగా ఉంది అనిపించినప్పుడు ఇంక 2 కాయలు కోసుకుంటాడు, కడుపు నిండా తింటాడు.
తిన్నా కూరుకుంటాడా? ఇక పైన కండవ పరుస్తాడు. ఇక ఉన్నారు కదా బంధువులు కానీ, ఇక భార్య బిడ్డలు మనవాళ్ళు కోడలు కొడుకులు ఉన్నారు కదా, అందరికి ఇవ్వటానికి కండవ పరిచి పోతామంటే గోతం వేసుకుంటాడు. గోతం వేసుకోలేదు కాబట్టి కండవ ఉంది కాబట్టి పరిచేసి నిండా బాగా కోసం మూట కట్టుకుని తీసుకుపోతాడు. కాబట్టి దీనిని అభిజ్ఞా ప్రత్యక్ష ప్రమా అని చెప్పని అంటారు. మొదటిగా పొందేటువంటి యొక్క అనుభవం జ్ఞానం, దాన్ని జ్ఞానం అంట. మొదటిగా పొందేటువంటి జ్ఞానం అన్నమాట. ఇట్లా మన జీవితంలో చాలా వాటిని మనం మొదటిగా పొందాము. తర్వాత 5-6 సార్లు 10 సార్లు 20 సార్లు పొందగా సంస్కారం ఏర్పడుతుంది. కాబట్టి వాటి యొక్క తినే విషయంలో వాటి యొక్క విషయం సందేశం వాటిని వాడుకుంటాను విధానంలో కానీ చేసుకుంటూ ఉంటాం. మనకు తెలియబడకుండా విశ్వంలో ఇంకెన్ని ఉన్నాయి అవి అజ్ఞాతములుగా. కొన్ని మనకు జ్ఞాతమయ్యాయి. లోకంలో ఉన్నటువంటివి చాలా ఉన్నాయి అజ్ఞాతములుగా. అవి మీకు అర్థం కావాలంటే డిస్కవరీ ఛానళ్ళు కానీ ఇంకా కొన్ని వస్తూ ఉంటాయి ఛానల్స్ టీవీల్లో, జంతువుల ఛానల్ అన్నమాట. అరణ్యం వల్ల ఏమున్నాయో, సముద్ర గర్భాలలో ఏమున్నాయో, విశ్వాకాలలో ఏమున్నాయి, ఇంకెక్కడ ఎన్నో ఉన్నాయి. మనకు తెలిసిందల్లా కొన్ని మాత్రమే ఇంద్రియాలకి. తత్ర గచ్చతి చక్షు, ఈ చక్షు ఉన్నది తత్ర గచ్చతి. తత్ర అంటే వస్తువుల దాకా పోతుంది, బ్రహ్మము దాకా పోయే విధానం ఆ చక్షువుకు లేదు, వస్తువుల దాకా పోతుంది అన్నమాట. అనగా అజ్ఞాతార్థములను విషయం చేసి చూపించేటువంటి యొక్క సామర్థ్యం చక్షు యందు ఉన్నది అన్నమాట. ఇక్కడ అణువులు పరమాణువులు ఉన్నాయి లేవా చెప్పండి. మీ చుట్టూ మీ దగ్గర మీ సమ్ముఖాన అణువులు పరమాణువులు ఏమి ఉన్నాయా? ఉన్నాయా? చూసి చెప్పావా, చూడక చెప్పావా? ఏ ఉన్నాయి లేవా? చూసి చెప్పా, చూడక చెప్పావా? చూచా చెప్పింది, చూడక చెప్పింది. ఉన్నాయని చెప్పి చూడకే ఉన్నాయని చెప్పి అంటున్నా. తెలియకుండా ఉన్నాయంటానికి అవకాశం ఉంటుందా? అమెరికాలో వాషింగ్టన్ ఎక్కడుంది? ఏ ఏరియాలో ఉంది? ఏ బజార్ దగ్గర ఉంది? ఏ సిటీ దగ్గర ఉంది? తెలియదు, చెప్పే అవకాశం లేదు. తెలిస్తేనే చెప్పాలన్నమాట. కాబట్టి ఇక్కడ అణువులు ఉన్నాయి లేవా? అది అయ్యా ఏదో ఉన్నాయని చెప్పి అంటున్నారు వాళ్ళందరూ కూడా, మేము ఉన్నాయని చెప్పి అంటున్నాము. మాకు తెలిసి ఏమి ఉన్నాయని చెప్పి అంటల్లా. ఏదో సైన్స్వేత్తలు ఉన్నాయని చెప్పి అంటూ ఉన్నారు కాబట్టి ఉన్నాయని చెప్పి అంటూ ఉన్నాం అంతే. అందుచేత ఏ అణువులు పరమాణువులు సమ్ముఖాన ఉన్నాయని చెప్పనేటువంటి విషయం ఉన్నదో అవి నేత్రేంద్రియానికి విషయం అవుతాయా అవవా? నేత్రానికి విషయం అవుతాయా అవవా? చెవికి అవుతాయా? కంటికి అవుతాయా అవవా? ఏం చెప్పరు? కాబట్టి ఇక్కడ అణువులు ఉన్నాయి అని చెప్పని తెలిసే ఉన్న అన్నాడు కానీ తెలియక ఉందనే అవకాశాలు లేవు. తెలిసింది. ఏ నేత్రేంద్రియం అయితే స్వయంగా వాటిని విషయం చేయగలిగేటువంటి యొక్క సామర్థ్యం వాటికి లేదో, నేత్రేంద్రియానికి ఆ అణువుల రూపముగా పరమాణువుల రూపముగా ఎలక్ట్రాన్ ప్రోటాన్లు ఏవైతే అతి సున్నితముగా సూక్ష్మముగా ఉన్నాయో వాటిని నేరుగా దర్శించేటువంటి యొక్క అవకాశం నేత్రానికి లేదు. అవి దర్శించేటువంటి యొక్క ఉద్దేశం ఒకవేళ ఉండి ఉన్నట్లయితే మైక్రోస్కోప్ ఒక పరికరాన్ని ఆధారంగా చేసుకోవాలి. ఆ పరికరం ద్వారా అతి సున్నితముగా సూక్ష్మముగా ఉన్నటువంటి వాటిని పెద్దదిగా చేసి చూపించేటువంటి విధానం దాంట్లో ఉన్నది. కాబట్టి దాని సహాయంతో నువ్వు దాన్ని చూస్తావు. ఒకప్పుడు అణువే మహా సూక్ష్మమైంది. మనకి పదాలు శాస్త్రాల్లో కూడా అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మ సృజంతో నిహితం గుహాయాం అని వస్తూ ఉంటాయి మంత్రాలు.
అణు అనే పదాలు మనకి శాస్త్రాల్లో వాడబడతా ఉన్నాయి. సైన్స్వేత్తలు కూడా అణువేనయ మహాసూక్ష్మ వస్తువు, అణువు కంటే ఇంకా సూక్ష్మం గల వస్తువు మరొకటి లేదు అని చెప్తాను. తర్వాత వాళ్ళు ఇంక పరిశోధన చేశారు, లోపలికి పోయారు. అణువే కాదయ్యా, అణువు కంటే ఇంకా సూక్ష్మంగా పరమాణువు ఉన్నది, దానికంటే సూక్ష్మం అది పరమాణువు అని చెప్పినాను. పరమాణువు ఇంకా అంతకంటే ఇంకా సూక్ష్మంగా వస్తువులు ఈ విశ్వంలో ఇంకేమి లేవు అని చెప్పిన అన్నారు. అయితే ఆగల మానవుడు పరిశోధన చేశాడు, ఇంకా లోపలికి పోయాడు. పోగా ఏమైంది వానికి? ఆ అణువులో పరమాణువులో వాడు చూశాడు పరమాణువు ఎంత, ఆ పరమాణువులో ప్లేస్ ఎంత. ఆ ప్లేసులో ఈ 3 తిరుగుతున్నాయట, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. వాడు పేరు పెట్టాడు. వాడికేం పేరు లేవు బ్రహ్మానికి లాగా, ఇది ఉన్నాయి అంతవరకే. దాని పేరు పెట్టాడు వాడికి, ఎలక్ట్రాన్, ప్రోటాన్. అతి సున్నితమై అతి సూక్ష్మమై పరమాణువులో ప్లేస్ ఏమిటి, దాంట్లో ఇవి సంచారం చేయటం ఏమిటి. మరి ఆ పరమాణువులో ఇవి ఇంకా మహాపరమాణువులుగా ఉంటే ఇంకా ఆ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్గా చెప్పే ఆ ఇంకా సూక్ష్మమైన వస్తువుల్లోకి కూడా ఇంకా పోగలిగితే దాంట్లో ఉన్నట్లు పోలా వీడి ఇంకా పోతే ఏం కనబడుతుందో. ఇంకా ఎంత సూక్ష్మంగా పోయినా కానీ ఆ బ్రహ్మం తెలియబడుతుంది. ఒకవేళ తత్ర చక్షు న గచ్చతి, అక్కడికి పోయినా కానీ అది దాన్ని పొందలేదని చెప్పి అంటున్నాడు. ఇంకా సూక్ష్మంగా పోతానాయా, అణువే కాదు, పరమాణువే కాదు, ఎలక్ట్రాన్నే కాదు, ఇంకంతకంటే ఇంకా సూక్ష్మంగా ఉన్నవాడి దాకా పోతా. తెలియబడదా? నత్ర గచ్చతి, తత్ర అక్కడికి, నగచ్చతి చక్షురేంద్రియం పోలేదు, శ్రోత్రేంద్రియం పోలేదు అన్నాడు. కాబట్టి ఇక్కడ చక్షువు, మనస్సు, వాక్కు 3 అంశాలు చెప్పుకొస్తూ ఉన్నాడు. ఈ 3 కూడా మనకు చూసినట్లయితే చక్షురాది ఇంద్రియములు ప్రత్యక్ష ప్రమాణానికి సంకేతములుగా గోచరిస్తాయి. మనస్సు అని చెప్పనేటువంటిది అనుమాన ప్రమాణానికి సంకేతంగా, వాక్కు అనేది శబ్ద ప్రమాణం సంకేతముగా, ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం 3 ఉంటాయన్నమాట. 3 ప్రమాణాలు. మన పతంజలి కూడా ఈ 3 ప్రమాణాలే ఆయన చెప్పడం జరిగింది. ప్రత్యక్షానుమానాగమాని ప్రమాణాన్ని అని చెప్పి అన్నాడు. వేదాంతులు వాడే విధానాల్లో ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శాబ్ద ప్రమాణము, అర్థాపత్తి ప్రమాణము, ఉపపత్తి ప్రమాణం, అనుపలబ్ధి ప్రమాణం 6 చెప్పుకొచ్చారు. కానీ 6 కూడా క్రియారూపమై ఉండేటువంటివి 3, క్రియారహితమై ఉండేటువంటివి ఆ 3. అయితే ఆ 3 కూడా ఈ 3 అంతర్గతమే అని చెప్పిన అన్నారు. అర్థాపత్తి, ఉపపత్తి, అనుపలబ్ధి ఈ 3 కూడా ప్రత్యక్ష, అనుమాన, ఆగమ ప్రమాణాలలో అంతర్భూతములే అని చెప్పినట్ట. అవి క్రియారహితములు. ఈ 3 క్రియాసహితములు 3 కూడా. అర్ధాపత్తి అంటే ఏమిటి? అర్ధ ఆపత్తి. కానీ గతం విన్నారా పదాలు? ఇవి విన్నారా? వినలేదా? అర్ధాపత్తి వినుంటారు మీరు. ఏం చెప్పారు? ఉదాహరణ ఏం చెప్పారు? ఉదాహరణ ఇచ్చుంటారు మీకు. ఏం చెప్పారు? ఈ స్వామిగారు పగటిపూట భోంచేయుడు. ఇది మనకు అందే ఉపమానం పుస్తకాలలో. ఈ స్వామిగారు పగటిపూట భోంచేయురు అన్నారు. శిష్యుడు గారు చెప్పారు, మా స్వామిగారు పగటిపూట భోంచేయుడు అన్నారు. అంటే పగటిపూట భోంచేయకపోతే రాత్రిలో భోంచేస్తారు పెట్టుకుంటా అని అనుకుంటాం మనం. ఎందువల్ల అంటే భక్త చిక్కి ఎముకలు బయటపడితే
మనం తింటలేదని చెప్పి అనుకోవచ్చు. ఆయన బాగా మంచి కాయం, మంచి దృఢకాయంగా ఉన్నారనుకోండి, బాగా దృఢకాయంగా ఉండి బ్రహ్మాండంగా ఆకారం ఉన్నప్పుడు మీకు అనిపిస్తుంది, అప్పుడు ఆకారం బట్టి చూసినప్పుడు పగటిపూట భోంచేటట్టుకుంటాలే, రాత్రిపూట భోంచేస్తాడు. ఇది అర్ధవాదము అని చెప్పి అన్నారు. ఇట్లా మనం లోకంలో చాలా వ్యవహారం అంతా కూడా అర్ధవాదంలోనే అర్థం చేసుకుంటూ ఉంటాం. ఏమి అది చాలా పదాలు వస్తుంటే సందర్భానుగుణ్యంగా మనం వాటిని కూడా వ్యవహరిస్తూ ఉంటాం. ఈయన చాలా గొప్పవాడండి అన్నాం అనుకో, పక్కవాడు గొప్పవాడు కదని చెప్పి అర్థమే కదా. ఇట్లా మనం లోక వ్యవహారంలో ఈమె చాలా పతివ్రత అండి అన్నారనుకోండి, పక్క వాళ్ళు ఉంటారు కదా, అది ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నట్టే. అంటే మనకి లోక వ్యవహారంలో చాలా వరకు కొన్ని పదాలు వాడినప్పుడు అవి పక్క వాళ్ళమే ప్రభావం చూపుతూ ఉంటాయన్నమాట. అందులో జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది. అది అర్ధవాదం ఆ లెవెల్లో ఆ ప్రకారాలుగా ఉంటుంది. ఆ అర్ధాపత్తి, ఉపపత్తి అంటే ఉన్నదాన్ని తెలుసుకోవడం ఉపపత్తి. అనుపపత్తి లేదు అని తెలుసుకోవడం కూడా అది ఒక ప్రమాణం అని చెప్పి అన్నారు. ఇక్కడ గీతా పుస్తకం పెట్టా, గీతా పుస్తకము ఉన్నది ఉపపత్తి. తర్వాత గీతా పుస్తకం తీసేసా, ఉందా అప్పుడు? లేదు. తెలుసుకోవడం అనుపపత్తి. ఉందని తెలుసుకోవడం ఉపపత్తి, ఇక్కడ లేదు అని తెలుసుకోవడం అనుపపత్తి అని చెప్పి అంటారు. అయితే ఈ మూడు కూడా ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఆగమ ప్రమాణాలలో అంతర్గతంగా ఉండేటువంటివి, కానీ వాటికి స్వతసిద్ధమైనటువంటి యొక్క స్వతంత్ర ప్రతిపత్తి వాటికి వ్యవహార యోగ్యంగా మాత్రం లేదన్నమాట. అందుచేత నతత్ర చక్షురగచ్చతి నవాంగచ్చతి నో మనో అన్నప్పుడు ఈ మూడు కూడా ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఆగమ ప్రమాణాల యొక్క రూపాలలో ఈ మూడు ఉంటాయి. చక్షువేమో ప్రత్యక్ష ప్రమాణము, మనస్సేమో ఆగమ శబ్ద అది అనుమాన ప్రమాణము, వాక్యేమో శబ్ద ప్రమాణము. కాబట్టి మూడు కూడా ఆ యొక్క పారమార్థిక స్వరూపాన్ని ప్రత్యక్షం చేయించలేవు, అనగా మూడింటి ద్వారా కూడా మనకి తెలియబడే విధానము కాదనేటువంటి విషయం అన్నమాట. ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పనంటే శ్రోత్రాది ఇంద్రియముల ద్వారా తెలుసుకునేటువంటి యొక్క వాటిని ప్రత్యక్ష ప్రమాణము అని చెప్పని అంటారు. ప్రత్యక్ష ప్రమాణము, ప్రత్యక్షం అక్షం ఇంద్రియం ప్రత్యక్షం. అక్షం అంటే కన్ను అన్నమాట, అక్షం ఇంద్రియం ఇది ఉత్పత్తి అన్నమాట. అక్షం అంటే కన్ను. మనం అక్షం అన్నప్పుడు కేవలం నేత్రానికి మాత్రమే భావిస్తాం. అక్షం అంటే కన్ను, అక్షం ఇంద్రియం. అక్షం అంటే ఇంద్రియం, ప్రతి ఇంద్రియం కూడా కన్నే అని చెప్పాలి. ప్రతి ఇంద్రియం కన్నే. అది ఎందువల్ల అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి యొక్క రూపాలను విషయం చేస్తుంది నేత్రేంద్రియం. పదార్థాలలో ఉన్నటువంటి రసాలని విషయం చేస్తుంది జిహ్వేంద్రియం. శబ్దాదులలో ఉన్నటువంటి యొక్క అర్థాలని విషయం చేస్తుంది శ్రోత్రేంద్రియం. చూస్తుంది, కన్నంటే చూస్తాం, ఆ శబ్దముల్లో ఉన్నటువంటి యొక్క అర్థం ఏమిటో శ్రోత్రం చూస్తుంది. పదార్థాలలో ఉన్నటువంటి యొక్క ఆ రసం ఏమిటో నాలుక చూస్తుంది, రసాన్ని చూస్తుంది. తీప, పులుప, వగరా చేదనేటువంటివి రసాన్ని చూస్తుంది అన్నమాట. అట్లనే గంధం రూపం లేకపోయినప్పటికీ కూడా అది సుగంధమా, దుర్గంధమా, మిశ్ర గంధమా అనేటువంటి యొక్క విధానంగా జ్ఞానేంద్రియం చూస్తుంది. ఈ ప్రకారముగా ఈ విశ్వములో ఉన్నటువంటివన్నీ కూడా జ్ఞానేంద్రియాలకు విషయముగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ నేత్రాది ఇంద్రియాలను ప్రత్యక్ష ప్రమాణములు అని చెప్పి అంటారు. ప్రత్యక్ష ప్రమాణానికి అందనటువంటి యొక్క అంశాన్ని మనం కారణాన్ని బట్టి కార్యాన్ని ఊహిస్తాం. అది అనుమాన ప్రమాణం అన్నమాట. కారణాన్ని బట్టి కార్యాన్ని ఊహించేది అనుమాన ప్రమాణం. మనసుతో ఊహిస్తాం మనం, ఇది అవునా కాదా ఊహిస్తాం అన్నమాట, మనసుతో ఊహిస్తాం.
అనుమాన ప్రమాణానికి మీకు మహాత్ములు చెప్పిన ఉదాహరణలు ఏమిటని చెప్పానంటే, అగ్ని ఉన్నది, అక్కడ పొగ చూసాము. ఈ పొగ ప్రత్యక్ష ప్రమాణము. ఆ పొగను బట్టి అగ్నిని ఊహించాం. పొగ మాకు అగ్ని కనపడింది ఏమిటి? పొగ. ఆ పొగను చూసి మనం అగ్నిని ఊహించాం. అక్కడ అగ్ని ఉన్నది, లేకపోతే పొగ ఉండే అవకాశం లేదు అని చెప్పని. కాబట్టి మనస్సు ద్వారా ఊహాత్మికంగా చేసేటువంటివన్నీ కూడా అనుమాన ప్రమాణాల కిందే వస్తాయన్నమాట. అనుమానిస్తాం, అక్కడ అది ఉంది కాబట్టి ఇది ఉన్నది అని చెప్పేసి. దారెమ్మటే ఒక వాహనం పోతా ఉన్నది. మీరు ఆ వాహనం యొక్క శబ్దాన్ని మాత్రమే చెవి ద్వారా విన్నారు. ఇందా చెప్పింది ఏమిటి? నేత్రేంద్రియం ద్వారా కేవలం పొగను మాత్రమే చూశారు. ఆ పొగ ప్రత్యక్ష ప్రమాణము నేత్రేంద్రియానికి. మనస్సుతో ఊహించేది అనుమానం అన్నమాట. అక్కడ అగ్ని ఉన్నది అనుమానించాం, మనస్సుతో అనుమానించాం. అట్లనే ఆ వీధిలో ఏదో ఒక వాహనం పోతా ఉన్నది. ఆ వాహనం పోతూ ఉంటే తత్సంబంధ శబ్దం చెవిని తాకింది కనుక శబ్దం చెవికి ప్రత్యక్ష ప్రమాణం. మనసుతో ఏం ఊహించావు? ఏమిటా వాహనం, పోయే వాహనం అనుకున్నావుగా. లారీ పోతుందా, బస్సు పోతుందా, ఆటో పోతుందా, కారు పోతుందా, ఏం పోతుంది? ఎందుకంటే ఏ వాహనానికి ఉండే శబ్దం ఆ వాహనానికి ఉన్నది. అందువల్ల ఆ వాహనం యొక్క శబ్దాన్ని బట్టి గతంలో విన్నటువంటి యొక్క ఆ స్పృహ ఉన్నది కాబట్టి దాన్ని బట్టి మనసుతో ఊహించామన్నమాట. ఆ పోతున్నటువంటి కారు కాదు, కేవలం ఆటో. ఎట్లా చెప్పగలిగా? చూసావా? శబ్దాన్ని విన్నావు, ఆ శబ్దాన్ని బట్టి ఊహించావు మనసు ద్వారా, అది ఆటో అని ఊహించావు. కాబట్టి శబ్దం అనేది ప్రత్యక్ష ప్రమాణం అయితే ఊహాత్మికమై ఉన్నదేమిటి? అనుమాన ప్రమాణం. మనసుతో ఊహించేది అనుమానం అన్నమాట. అట్లా మనం ఈ పంచేంద్రియాల ద్వారా మనం గ్రహిస్తూ ఉంటాం అనుమాన ప్రమాణాన్ని. ఏమంటే నేత్రంతో చూసి అనుమానించటం ఉంటుంది, శ్రోత్రంతో ఇప్పుడు చెప్పి అనుమానించడం ఉంటుంది, మిగతా వాడితో అనుమాన ప్రమాణంగా తెలుసుకోవటం అని చెప్పారంటే ఎట్లాగండి? త్వగేంద్రియం ఉన్నది. ఈ త్వగేంద్రియానికి మీకు చూసినట్టే సమ్మర్ అనుకోండి, యాసవి కాలం, బాగా వేడి మండిపోతూ ఉన్నది. ఆ మండిపోతూ ఉన్నప్పుడు మీకేమైందా? అంతలో ఒక చల్లటి గాలి దేహాన్ని తాకిందనుకోండి, ఎంత హాయిగా ఉంటుందో. ఆ మండిపోయే వాడికి సమ్మర్లో మే నెల వచ్చిందని చెప్పానంటే, ఆ మే నెల 20 తేదీ వచ్చిందని చెప్పానంటే 45-46 డిగ్రీలు అప్పటికే అందుకుంటుంది, 48 దాకా. ఇక ఫ్యాన్లు వేసినా వేడే, బయటికి పోయినా వేడే, తట్టుకోలేకపోతూ ఉంటారు. ఏసీలు ఉంటే పర్వాలా, లేకపోతే నానా అవస్థ పడాల్సిందే. ఆ సందర్భంలో నీకేమైంది? ఎక్కడి నుంచో చల్లటి గాలి ఆ దేవతలాగా నిన్నొచ్చి తాకిందనుకో, మనసు ఎట్లా ఉంటుంది? చాలా హాయిగా ప్రశాంతంగా సంతోషపడతావు. కనుక ఈ దేహానికి తాకినటువంటి ఆ చల్లటి గాలి ప్రత్యక్ష ప్రమాణం. ఏమని ఊహించా? ఎక్కడో వాన పడింది. నువ్వు వాన చూడలా, నీ దేహానికి చల్లటి గాలి తాకిందో ఆ చల్లటి గాలి యొక్క ప్రత్యక్షానుభవముతో మనసు ద్వారా ఊహించావు అన్నమాట. ఎక్కడో వాన పడ్డది కాబట్టే ఈ చల్లటి గాలి వచ్చింది అని చెప్పారు. ఇట్లా ప్రత్యక్ష ప్రమాణం త్వగేంద్రియానికి గాలి అయితే, మనసు ద్వారా ఊహించేది అదనమాట. ఇక్కడ కూర్చొని ఉన్నావు, చక్కగా గాలి వీస్తూ ఉన్నది, మంచి సుగంధం. ఎట్లాంటి సుగంధం అంటే అబ్బా, అద్భుతమైనటువంటి సుగంధం అంతా కూడా వస్తూ ఉన్నది. ఏమిటా సుగంధం అని ఆలోచించాం. ప్రత్యక్ష ప్రమాణమేమో గంధఘ్రాణం. మనసుతో ఊహించావు. అక్కడ ఏం పూలు ఉన్నాయి? గులాబీ పూల, చామంతి పూల, మల్లె పూల, సంపంగి పూల? ఆలోచించు. గులాబీ పూల ఇలాంటి ఆ వాసన ఇలా ఉండదు. సంపంగి పూల అది కూడా ఇట్లా ఉండదు వాసన. ఏమనిపిస్తున్నప్పుడు మనసుతో
ఏదో మల్లెపూలు బాగా పుష్పించాయి, మల్లెపూల వాసన ఇది. గత అనుభవం ఉందగా, గత అనుభవాన్ని బట్టి నిర్ణయించుకుంటాం అన్నమాట. అది మనసుకు సంబంధించి ఉండేటువంటిది ఊహాత్మకం, అది అనుమాన ప్రమాణం. అనుమానం అంటే అనుమానించాం, ఏమని ఇదై ఉండవచ్చు అనుకోవటమే అనుమానం. ఇదై ఉండవచ్చు. ఇట్లా మన జీవితాలలో చాలా విషయాలు అనుమాన ప్రమాణాలతో మనం వ్యవహారం చేస్తూ ఉంటాం. ఈ కార్యం ఎందువల్ల అయింది? ఓహో, వాడేమన్నా పోయి అక్కడ చెప్పుంటాడు ఈ విషయం గురించి, లేకపోతే కాదు. వాడు పోందే, వాడు చెప్పండి, ఇట్లా వచ్చే అవకాశాలు లేవు. ఇట్లా మనం చాలా సున్నితమైనటువంటి యొక్క వ్యవహారాలలో మనసు ఎప్పుడూ కూడా అనుమానిస్తూ ఉంటుందన్నమాట. ఇట్లా అయిందని చెప్పారంటే ఆ కారణమై ఉండాలి, జరిగి ఉండవు, లేకపోతే ఇది మనం అనుమానిస్తూ ఉంటాం. అది పరమాత్మ విషయంలో కూడా అనుమాన ప్రమాణాన్ని వాళ్ళు ఉపయోగించారు. ఏమిటి అనుమాన ప్రమాణము అని చెప్పనంటే, ఏ యొక్క కార్యజాతం మన ముందు కనబడుతున్నదో ఈ కార్యజాతాన్ని చూసి కారకుడు ఉండాలి, కారణం గల విధానం ఉండాలి అని చెప్పని మనం జీవితంలో ఊహిస్తూ ఉంటాం. చూడండి, మీ చేతికి వాచ్ ఉంటుంది. ఆ వాచ్లో గంటల ముళ్ళు గంటలు చూపిస్తూ ఉంటాయి, నిమిషాల ముళ్ళు నిమిషాలు చూపిస్తూ ఉంటాయి, సెకండ్ల ముళ్ళు సెకండ్లు చూపిస్తూ ఉంటాయి. మరి ఇంత క్రమంగా నడుస్తున్నాయి అని చెప్పనంటే క్రమకుడు ఉండక్కర్లా? లేక ముళ్ళకు ముళ్ళే అనుకుని మనం ముగ్గురు ఉన్నామే, నువ్వు గంటలు చూపించు, నేను నిమిషాలు చూపిస్తా, నేను సెకండ్లు చూపిస్తా అని చెప్పని సెట్ అయినాయా? అయ్యే అవకాశం ఉందా వాటికి ఏమన్నా అనుకుని సెట్ చేసినారు? మరి ఎవడో ఉన్నాడు ఒకడు, లేకుండా అంటూ ఉండదు. మనకు తెలియకపోయినా వాటిని ఆ విధంగా గంటల ముళ్ళు గంటలుగా, నిమిషాల ముళ్ళు నిమిషాలుగా, సెకండ్లు సెకండ్లుగా చూపించేటువంటి విధానంగా సెట్ చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎక్కడో ఉన్నాడు మొత్తానికి, నాకు తెలియదు, మొత్తానికి ఉన్నాడు. మీరు ఒక తోటలోకి పోతారు. ఆ తోటలో ఎంత అద్భుతమైనటువంటి తోట అంటే గులాబీలన్నీ ఒక చాట, మల్లెపూలన్నీ ఇంకో చాట, అవి ఆ యొక్క చామంతి పూలన్నీ ఒక చోట, బంతి పూలన్నీ ఒక చోట, క్రమంగా అన్ని కలర్గా తెల్లగా ఉండే మల్లెపూలు, ఎర్రగా ఉండే గులాబీలు, పసుపచ్చగా ఉండే బంతి పూలు పెట్టినప్పుడు ఎట్లా ఉంటుంది తోట అంతా కూడా అందంగా ఉంటాను. చూస్తానికి కూడా సపరేట్, ఏ రంగుకి ఆ రంగు అన్నమాట. మంచి దోవలు చేశారు, మళ్ళీ పైపులు పెట్టాడు బ్రహ్మాండంగా. మరి ఆ తోటలో పోయిన తర్వాత ఏమనిపిస్తుంది? ఎవరో తోటమాలి దీన్ని బాగా చూసుకుంటూ ఉన్నాడు. మీకేం తెలుసా? వాడు తెలియదు. అందువల్ల ఈ క్రమతను బట్టి క్రమకుడు ఒకడు ఉన్నాడు అనేది మనం సాధారణంగా ఊహిస్తామన్నమాట. కాబట్టి ఏంటంటే అట్లాగా చూసినప్పుడు విశ్వమంతా కూడా ఎట్లా ఉందాయా అంటే ఒక క్రమంలో ఉన్నదన్నమాట. ఋతువులు కానీ అన్నీ కూడా క్రమంలో ఉన్నది. ఈ క్రమ విధానాన్ని బట్టి చూసినప్పుడు ఈ క్రమంలో పెట్టినటువంటి ఒకనొక అదృశ్య శక్తి ఒకటి విశ్వంలో మనకు తెలియకుండా ఉన్నది. అది ఎట్లా ఉంటుంది? ఆయన ఎట్లా ఉంటాడు మనకేం తెలియదు. కానీ చూస్తే క్రమ విధానం ఉన్నది. ఇప్పుడు మన బాడీ, మన దేహాన్ని తీసుకుందాము. మరి చెవులు ముందు పెట్టి కళ్ళు పక్కన పెడితే బాగుండేది కదా. మనకు కూడా ఆ పక్క చూసుకోవచ్చు, ఈ పక్క చూసుకోవచ్చు కదా. కళ్ళు ముందే ఉండాలా, చెవులు పక్కనే ఉండాలా? లేదా కళ్ళు పక్క నుండి చెవులు ముందు ఉంటే బాగుండేదా? ఏమనిపిస్తుంది చెప్పండి? ఏమండి, ఆ ముక్కేది కింద పడేసి మూతి పైన పెట్టినట్లయితే ఇంకో ముద్ద ఎగస్ట్రా భోజనం చేసేవాళ్ళం కదా. అనవసరం మాకు ముద్ద తినే యోగం లేకుండా పోయిందే అనిపించటం వల్ల ముక్కు కింద మూతి పైన పెడితే ఎట్లుండి చెప్పండి? బాగా ఒక వ్యక్తి చాలామంది అంటూ ఉన్నారు, ఏమిరా నువ్వు ఏ కార్యం చేసినా కూడా, ఎక్కడ పోతున్నా కూడా వెనక ముందు చూసుకో అంటూ ఉన్నారు. ఏ కార్యం చేస్తూ ఉన్నా, ఎక్కడికి పోతూ ఉన్నా వెనక ముందు చూసుకో అని చెప్పి అంటూ ఉన్నారు. అట్లా చాలామంది చాలా రోజులుగా వాడు ఆ మాట వింటూ ఉన్నారన్నమాట. అరే వెనక ముందు చూడమని చెప్పి అంటారు వీళ్ళు, ఏడ చూస్తే వెనక ముందే కదా కళ్ళను చూస్తానికి, వెనకాల కళ్ళు ఏడన చూస్తానికి.
అని వాడు సందేహం లోపల. ఏమైందని చెప్పనంటే వాడు సిటీకి పోయాడు. ఆ సిటీలో ఒక స్పెషాలిటీ ఆసుపత్రి ఉందన్నమాట. ఎలాంటి యొక్క కంటి యొక్క సంబంధ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయబడును, సమస్య లేకుండా చేయబడును అని చెప్పని రాసింది అక్కడ. కంటి యొక్క సమస్యలు ఏవైనా కానీ కాక మేము పరిష్కారం చూపుతామని చెప్పని రాసిందన్నమాట. ఆసుపత్రికి పోయాడు, నమస్కారం చేశాడు. అయ్యా మీ కంటి ఆసుపత్రి గొప్పగా విన్నాను, బోర్డు చూస్తే బ్రహ్మాండంగా ఉన్నది, మరి నాకు ఒక ప్రాబ్లం ఉన్నది, దానికోసంగా వచ్చాను, సాల్యుషన్ కనుక పరిష్కారం చేయమని చెప్పి అన్నాడు. ఏమిటి నీ కంటి యొక్క విషయంలో ప్రాబ్లం అని చెప్పి అన్నారు. చాలామంది అంటూ ఉన్నారు వెనక ముందు చూసుకోవాలని చెప్పేసి అని. ముందు చూడటానికి కళ్ళు అయితే ఉన్నాయి, వెనకాల కళ్ళు లేవు కనుక డెప్పకు రెండు రంగాలు పెట్టేసేసి 2 కళ్ళు పెట్టేస్తే వెనక్కి కూడా చూసుకుంటా అని చెప్పి అంటాడు వాడు. పెడతారా ఆసుపత్రుల్లో? వాళ్ళు పెట్టే అవకాశాలు ఉన్నాయి, వాడుకోవాలి. కానీ ఎగస్ట్రా పెట్టడం అని చెప్పానంటే ఏ ఆసుపత్రి పెట్టలేదు. అందుచేత నిర్ణయాత్మకమైన ఉన్నటువంటి యొక్క విధానంలో పరమాత్మ యొక్క నియంత్రణ ఈ యొక్క మన దేహం యొక్క నిర్మాణంలోనే చూడండి. చేతులు ముందుకు వంగాలి, కాళ్ళు వెనక్కే వంగాలి. ఎందువల్ల అంటే అడుగు వేయాలని చెప్పినట్లయితే కాళ్ళు వంగితేనే అడుగు వేసే అవకాశం ఏర్పడుతుంది. అయితే కాళ్ళు ముందుకు వంగకుండా కూడా ఒక చెప్ప పెట్టేసేసాడు. మనం అనుకుని చెబితే చెప్పెట్టాడా? అది ఆయనకే ముందు ఆలోచన కలిగిందా? మనం గృహ నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు మనం ముందు ప్లాన్ చేసుకుంటాం ఎట్లా నిర్మాణము అని చెప్పేసి. ఉన్న స్థలంలో చతురస్రం చేసుకుని దక్షిణ భాగంలో ఇల్లు ఉండాలి, ఉత్తర భాగం అంతా ఖాళీ ఉండాలి, ఈశాన్య భాగంలో బావి ఏదైనా బోరింగ్ ఉండాలి, కట్టుకునే గృహం కూడా ఆగ్నేయంలో వంటశాల ఉండాలి, ఈశాన్యంలో పూజా మందిరం ఉండాలి, దక్షిణ భాగంలో పడగది ఉండాలి. ఇది ఒక ప్లాన్ గీసిన తర్వాత నిర్మాణం చేస్తావా? నిర్మాణం చేశాక గీసుకుంటావా? ముందు ప్లాన్ గీసుకుని నిర్మాణం చేస్తాం, అనుకున్న తర్వాతనే చేస్తాం. అట్లాగే ఒక నిర్మాణాత్మకమై ఉన్నటువంటి విధానం మనం చూసినట్లయితే వెనక్కి కాళ్ళు వంగాలి, ముందుకే చేతులు వంగాలి. ఎందువల్ల అంటే కలిపేటువంటి యొక్క ముద్ద నోటి దాకా పోవాలి. అది కొలత చేశాడు నిర్మాణం చేసేటప్పుడే కరెక్ట్గా నువ్వు కలుపుకుంటే ముద్ద ఎక్కడికి పోతుందయా వంగిన చెయ్యి అని చెప్పనంటే నోటి దాకా పోతుంది. ఆ కొలత అన్నమాట. ఎంత మరి పెడితే ఉండేది చేతులు ఉపయోగపడవు. ఎంతవరకంటే అంత విధానంగానే. ఇట్లా మన యొక్క శరీర నిర్మాణం అంతా కూడా గృహ నిర్మాణం లాంటిదే. ఆ నిర్మాణ విధానంలో ఆయన ఆలోచన ఒక విధానము నిర్మాణాత్మకములో ఉన్నది. ఇట్లా చేయకపోయినట్లయితే చాలా ఇబ్బంది పడేవాడిని అనిపిస్తుంది నీకే. ఇప్పుడు చేతులకే కనుక ఈ మధ్యలో స్ప్రింగ్ యాక్షన్గా వంగే విధానం లేకుండా బారుగబెట్టినట్లయితే ఇబ్బంది అండి. ఈ మధ్యలో ఇది పెట్టకపోతే, స్ప్రింగులు పెట్టకపోతే, ఇటుకి ఇలాంటి ఫింగర్స్ పెట్టకపోతే చాలా ఇబ్బంది పడే విధానము. ఈ ఇబ్బంది పడే విధానము అనేటువంటి యొక్క విధానం ఆలోచన నీకు ఈ పూట వచ్చింది. నిర్మాణకర్తకి నిర్మాణం చేయడానికి ముందే వచ్చింది. ఇట్లా పెట్టకపోతే ఇబ్బంది పడేవాడిని అనేటువంటి యొక్క ఏ ఆలోచన నీకున్నదో ఆ ఆలోచన నిర్మాణకర్తకి నిర్మాణం చేయడానికంటే ముందే వచ్చిందన్నమాట. బిడ్డకు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అన్ని అవయవాలు కన్ను, ముక్కు, చెవి, నోరు, తలకాయ, చేతులు, కాళ్ళు అన్ని అవయవాలు మొత్తం ఎక్కడెక్కడ పెట్టాలో అమర్చి పెట్టేసేసాడు. అన్నీ పెట్టేసేసాడు. అన్నీ పెట్టినటువంటి యొక్క ఆ సృష్టికర్త విధానంలో ఆ పసిబిడ్డకు పన్నులు మాత్రం పెట్టడం మర్చిపోయాడు. ఇన్ని పెట్టిన వానికి అన్నీ జ్ఞాపకం ఉంటాయి చెప్పండి. ఏదో కొన్ని మర్చిపోవటం అనేది కూడా జరుగుతుంది. మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటావు, టౌన్ పోయావు, అన్ని జ్ఞాపకం ఉంటాయా? కొన్ని మర్చిపోతావు, ఇంటికి వస్తావు, మళ్ళీ పోవటం అలా. అట్లా భగవంతుడు కూడా ఏం చేశాడు? నిర్మాణం మొత్తం అన్నీ చేసేసాడు. కానీ పన్నుల విషయాల కాడ ఉన్నది ఆయన మరుపు వచ్చేసేసి మర్చిపోయి తర్వాత పెట్టడం అనేది ఏర్పాటు చేశాడు. మర్చిపోయి, అవునా కాదా? ఏమంటారు?
బిడ్డకు పనులు ఉన్నాయా? మిగతా అన్నీ ఉన్నాయి. చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, తల ఉన్నది, లోన కిడ్నీసు, అన్నవాహిక, బ్రెయిను, ఏమి నరాలు, నర్వల్ సిస్టమ్స్ అన్నీ మొత్తం పెట్టేసేసాడు. ఇన్ని పెట్టిన వాడికి అది ఎందువల్ల జ్ఞాపకం లేకుండా పోయింది? వాని యొక్క అన్నవాహిక ఆహారాన్ని తీసుకుని జీర్ణం చేసుకునే శక్తి ఇంకా డెవలప్ కాల, వృద్ధి కాల. అందుచేత వాడు తల్లి పాల మీద ఆధారపడి జీవించాల్సి ఉన్నది. పుట్టుకతోనే పనులు పెట్టినట్లయితే వాడు తల్లి వాడికి పాలు ఇచ్చే అవకాశం లేదు, వాడు బతికే అవకాశం లేదు, వాడు చస్తాడు. కనుక వాడు ఆ యొక్క జీర్ణకోశంలో తల్లి పాలు మాత్రమే అనుపానంగా ఉంటాయి, దాని ద్వారా జీవించాల్సి వస్తుంది. కాబట్టి కనుక ఆమె ఆ యొక్క పాలు ఇవ్వాలని చెప్పన్నట్లయితే వీడి పనులు ఉండకూడదు అని నువ్వు అనుకున్నావా? నువ్వు చెబితే ఆయన అట్లా చేశాడా? నేను పాలు ఇవ్వలేనాయా, వాడు పెడతామేమో పనులు ఏమన్నా, కొంచెం జాగ్రత్త వాడు, మనం చెబితే చేశాడేమన్నా? ఎప్పుడొచ్చాయి పనులు వాడికి? ఎప్పుడైతే ఆహారాన్ని జీర్ణం చేసేటువంటి యొక్క సామర్థ్యం అన్నవాహికలో ఏర్పడిందో అప్పుడు మెల్లగా వాడి పనులు వచ్చేటువంటి విధానాన్ని కంప్యూటర్లో ఆయన ఫీడ్ చేసి పెట్టేసేసాడు. అప్పుడు మెల్లగా వస్తాయి. ఇది ఒక ఆలోచన అనాలోచన, ఆలోచన ఇట్లా పెడితే ఇబ్బంది అండి అని కనిపించింది ఇప్పుడు. కానీ నిర్మాణం కంటే ముందే ఆలోచన ఉన్నది. ఎవరయ్యా అంటే నువ్వేమంటావు ఆయన్ని, నీ ఇష్టం ఏమని అనుకో, అంతవరకే. ఎవరయ్యా తోటమాలి? ఎవడు ఉన్నాడు ఒకడు, ఎవరయ్యా ఆడి పేరేమిటి తెలియదు, నేను పెట్టుకుంటా పేరు పెట్టుకో. ఎవరయ్యా వాక్యం చేసింది? ఎవరో ఒకడు ఉన్నాడు, లేకుండా కాదుగా, ఎవరో చేశారు, ఎవరైనా పేరు తెలియదు, నువ్వు పేరు పెట్టుకో. నువ్వు పెట్టుకున్న పేరులే, ఆడి పేరు లేదు. అందుచేత ఈ ప్రకారంగా భగవంతుని యొక్క అస్తిత్వము, భగవంతుడు ఉన్నాడు అనేటువంటి యొక్క మాటకు అనుమాన ప్రమాణము. అనుమానము ద్వారా పరమాత్మ యొక్క ఉనికిని వీడు ఊహించాడు. భగవంతుడు ఉన్నటువంటి విశ్వాసంలో భాగము. ఏమి అది నాస్తికులైతే ప్రత్యక్ష ప్రమాణమే తప్ప అనుమాన ప్రమాణాన్ని, శబ్ద ప్రమాణాన్ని వాళ్ళు అంగీకరించరు. వేదం మాకు అవసరం లేదు, ఉపనిషత్తులు మాకు అవసరం అలా, గీత మాకు అవసరం అలా, అనుమాన ప్రమాణము అది కూడా మాకు అవసరం లేదు. మాకున్న ప్రమాణం ఏంటంటే ప్రత్యక్ష ప్రమాణముగా మాకు తెలియబడితేనే, మేము చూస్తేనే నమ్ముతాము, చూడందే నమ్మము. నువ్వు దేవుడు ఉన్నాడని చెప్పి అంటావు, అది నీ విశ్వాసం, అది నమ్మకం, నీ శాస్త్రం పట్ల ఉంది కాబట్టి అది నమ్మం. ఉన్నాడా? ఉంటే చూపించు. వివేకానంద స్వామి కూడా ఒకప్పుడు ఆ విధంగానే ఆయన తీవ్ర స్థాయిలో వెళ్ళాడు. సాధువు వద్దకు పోయాడు. సాధు మహాత్ముడు, నమస్కారం, దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. నువ్వు చూసావా? వివేకానంద స్వామి ఈ విధంగా ఎంతోమంది సాధువుల దగ్గరకు పోవటం, ఈ ప్రశ్న వేయటం, నువ్వు చూసావా? ఏం చెబుతా, ఏం చెప్పాలి? ఆ విధంగా ప్రశ్నిస్తూ పోతూ కలకత్తా వెళ్ళాడు. కలకత్తాలో పరమహంస ఉన్నాడని విషయం తెలిసి ఆవిడకి వెళ్ళాడు. అదే ప్రశ్న, దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. నువ్వు చూసావా? నిన్నెట్లా చూస్తూ ఉన్నానో అట్లా చూస్తూ ఆయన సమాధానం చెప్పాడన్నమాట. నిన్నెట్లాగా చూస్తూ ఉన్నాను అట్లా చూస్తూ ఉన్నాను. సరే, ఆయన యొక్క మాటల్లో అలాంటి పటుత్వమైనటువంటి యొక్క మాటలు రావాలని చెప్పంటే కూడా అది అనుభవం, ఒకనొక యోగ స్థితి, సమాధి స్థితి పొంది ఉన్నటువంటి వాని యొక్క ధీమ, ఆ ధీరవాక్కులు ఉన్నాయే, అది ధీమాగా ఆ మాటలు వస్తాయన్నమాట. అక్కడి నుంచి వస్తాయి మాటలు. పరమహంస అని చెప్పినంటే ఆయన యోగ సమాధి అనుక్షణం కూడా కనుమూసిన కనుదర్శన ఘనసత్య సుఖమయాత్మ అనేటువంటి యొక్క భావనగా తపస్సులో ఆయన మునిగిపోయాడు. ఆయన తపస్సు చేస్తూ ఉంటే ఆ కాళికాదేవి వచ్చి నిలబడుతూ ఉంటే దాన్ని కూడా దాటిపోలేక ఉన్నటువంటి యొక్క ఇబ్బందులుగా ఉన్నప్పుడు తన గురువు తోతాపురి వచ్చినప్పుడు విన్నవించుకున్నాడు, అయ్యా నేను యోగ సమాధిలోకి పోలేకపోతూ ఉన్నా, ఇంతకాలంగా
ఆరాధిస్తూ ఉపాసిస్తూ ఉన్నటువంటి యొక్క ఉపాసనా దేవత నాకు అడ్డుపడుతుందని చెప్పి అంటాడు. సరే నువ్వు కూర్చో, నేను చూసుకుంటా అని చెప్పని ఆయన కూర్చున్నప్పుడు ఆయన యొక్క భృగుటి మధ్యం యొక్క స్థానంలో ప్రత్యక్షంగా వస్తుందని చెప్పనే విషయం గమనించి గాజు పెంకుతో గుచ్చినట్లుగా మనకి ఏదో చెప్పుకొస్తూ ఉంటారు, ఆ చరిత్రలో వస్తూ ఉంటాయి. కనుక అది కూడా దాటుకుని ఉపాసనా సంబంధం యొక్క రూపాన్ని కూడా దాటుకుని అంతర్ముఖుడై యోగ సమాధిలో నిరంతరముగా ఆనందించేటువంటి యొక్క స్థాయికి పోయినటువంటి యొక్క అవధూత మూర్తిలాగా ఉన్నటువంటి పరమహంస వద్దకు పోయి వివేకానంద స్వామి ప్రశ్న వేశాడు, చూశావా అని చెప్పనంటే నిన్నెట్లా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నానో ఆ విధంగా భగవంతుడు నాకు ప్రత్యక్షమే అని చెప్పి అన్నాడు. ఇక్కడ ఈ మాటలు మనం మన యొక్క అనుభవం బట్టి ప్రశ్నలో పోకూడదు, మన యొక్క ఊహల్లోకి పోకూడదు. ఆయన ఉన్నటువంటి స్థితిలో ఆయన చెప్పేటువంటి యొక్క మాటలు వాటి యొక్క ఆంతర్యం ఆయనకే. ఆ మాటలు మనం వినగానే ఏమవుతుంది, మనకున్న అవగాహనలో మనకున్నటువంటి యొక్క నాలెడ్జితో మనకున్నటువంటి యొక్క అవగాహనలతో మనం అర్థం చేసుకుంటాం. అది మంద కాదు, ఆ మాటలు మనవి కావు. అది ఏ యొక్క భావంతో అంటూ ఉన్నాడో, ఏ స్థితిలో ఉండి ఆయన అంటున్నాడో అది ఆయనకి మాత్రమే. ముందటగాను పించు ఘటమున్గన్నట్లు బ్రహ్మమ్ము తను దాగనంతనేనికల ముంతానై వెలుంగుందగన్. సీతారామాంజనేయులో అంటాడు రాముడు, ముందటగాను పించు ఘటమున్గన్నట్లు, ముందట కానుపించు ఘటమున్ గన్నట్లు, ఎదురుగా ఉన్నటువంటి యొక్క కొండను చూస్తున్నట్లుగా తను దాగనంతలో నికెల ముంతా నైవెలుంగుందగన్. ఆ మాటలన్నీ కూడా అది వారి యొక్క ఒకనొక స్థితి నుంచి ఆ మాటలో వస్తున్నాయి. ఏం చెప్పనంటే నిజంగా అసలు ఆ మాటలుకి ఆ స్థితికి తూకం కాదు, ఆ స్థితిని మాటలు తోసలేవు. కానీ ఆ మాటల తప్ప ఇంకో మార్గం లేదేక, ఆ మాటల తప్ప ఇంకో మార్గం లేదేక. ఎట్లయితే మోగవాడు బెల్లమును తిని వాడు చెప్పటానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా వాడు ఏం అవగాహన చేయించలేడు. మోగవాడు బెల్లం తిన్నాడు, వాడేం చెబుతాడు? కనుక మాటలు లేనటువంటి యొక్క స్థితిని మాటలు కల్పించుకుని దాని యొక్క విషయాన్ని చెప్పడం అని చెప్పినంటే కూడా అలాంటి విధానం అవుతుందన్నమాట. కాబట్టి సరే వివేకానంద స్వామి గారు మరి నాకు చూపిస్తావా అని చెప్పని అన్నాడు, కూర్చోరా అని చెప్పిన అన్నాడు. తన హస్తాన్ని పెట్టాడు, శక్తిపాతం చేశాడు. ఏదో ఒక దివ్య అనుభూతి, దివ్య శక్తి అతనిలో ఒక కదిలించింది, మనస్సుని కదిలించింది. ఒక అనూహ్యమై ఉన్నటువంటి యొక్క దివ్యానుభవాన్ని పొందాడు. తట్టుకోలేక నాకు ఈ శక్తి వద్దు, నాకు ఈ యొక్క వద్దని చెప్పని వాడు కేకలు పెడితే పరమహంస చేయి తీసేసి, నీలో విశ్వాసం ఉన్నది, నీలో భక్తి ఉన్నది, కానీ నీకు ఆ శక్తి లేదు కనుక నువ్వు ఆ శక్తిని తపస్సు ద్వారా సాధించుకోమని చెప్పేసి అని చెప్పినప్పుడు ఆయనలో మార్పేరపడి ఆ తర్వాత తపస్సులోకి వెళ్ళి ఆ తపస్సు ద్వారా ఆయన దానిని తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ సతప తతత్వ, తపస్సు ద్వారానే ఆ తత్వం యొక్క అనుభవం తెచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వివేకానందుడు, నరేంద్రుడు వివేకానంద స్వామి ఆయన కాగలిగాడు. అది ఒక విధానం. అట్లా చలం, గుడిపాడి చలం కూడా అనేక సార్లు రమణాశ్రమం పోతూ ఉండేవాడు. రమణాశ్రమంలో తన కుమార్తె శౌర్యస్ ఉంటే ఆమె దగ్గరికి పోయేవాడు. వాడు నాస్తికుడు, విశ్వాసం లేదు, హేతువాది, విమర్శకుడు. చలం, గుడిపాటి చలం మీరన్నారా? తెలుసు మీకు. ఆ పుత్రిక మీద ఉన్నటువంటి యొక్క వాత్సల్యంతో రమణాశ్రమం పోయేవాడు. ఆ పుత్రికను చూసేవాడు, 4 పూటలు ఉండేవాడు, ఏదో ముచ్చరించుకునేవాడు, చేసేవాడు. అనేక సార్లు పోయినటువంటి వాడై ఎవరు ఈయన రమణ మహర్షి, ఏముంది ఆయన దగ్గర, చూద్దాం అసలు ఏముందో, ఇంత లెక్క వచ్చాక, ఎన్నోసార్లు వచ్చాక పరీక్షిద్దాం ఏం తేలుతుంది అని చెప్పి అనుకున్నాడు. ఎంతోమంది వస్తూ ఉన్నారు, అనేక దేశాల నుంచి వస్తూ ఉన్నారు. వాళ్ళేం పొందిపోతూ ఉన్నారు, ఈ మధ్య ఏముంది పొందటానికి అన్నటువంటి యొక్క ఆలోచనతో ఆ పూట తన యొక్క గెస్ట్ హౌస్ నుంచి ఆశ్రమంలో అడుగుపెట్టాడు. ప్రాతకాలం బ్రాహ్మీ ముహూర్తం ఉదయం పూట రమణ భగవానుడు ఆ యొక్క పొరుపు మీద వయ్యారంగా పడుకొని కళ్ళు మూసుకుని ప్రశాంత బదనముతో ఆ బ్రహ్మతత్వాన్ని వీక్షిస్తూ ఆనంద రూపుడై ఉన్న సందర్భంలో వచ్చి కూర్చున్నాడు. చాలాసేపు అయిన తర్వాత రమణ భగవానుడు కళ్ళు తెరిచాడు. తెరిస్తే ఎదురుగా ఒక వ్యక్తి కొత్త ముఖం కనబడింది.
ఎవరయ్యా నీవు అని చెప్పి అన్నాడు. నా సంగతి తర్వాత నాకు ప్రశ్న అని చెప్పి అన్నాడు. ఏమిటా ప్రశ్న? దేవుడు ఉన్నాడా అని ప్రశ్న వేశాడు. ఇదే ప్రశ్న వాళ్ళ నాస్తికులది కలిసే ప్రశ్న ఇదే, దేవుడు ఉన్నాడా ప్రశ్న వేశాడు. ప్రశ్న వేయగానే రమణ భగవానుడు కూడా ఆయన ప్రశ్న వేశాడు. ప్రశ్నకు ప్రశ్నే జవాబు అయిపోయింది. చివరికి ప్రశ్నకు ప్రశ్నే జవాబు అన్నమాట. దేవుడు ఉన్నాడా అని ప్రశ్న వేస్తే రమణుడు నువ్వు ఉన్నావా అని ప్రశ్న వేశాడు. నువ్వు ఉన్నావా? ఇదేం తిక్క ప్రశ్న? దేవుడు ఉన్నాడా అని చెప్పననేది లోకమంతా ప్రశ్నాత్మకమే. ఎవరైనా ప్రశ్న వేస్తారు. ఎదురుగా ఇంత దేహం కనబడుతూ ఉండగా నువ్వున్నావా అని ప్రశ్న వేయటం ఏమిటి అనుకుని అన్నాడు చలం. సరేనయ్య, నీ భావన మంచి నాకు అర్థమైంది. నేను అడిగాను నిన్ను, నువ్వు ఉన్నావా అని చెప్పి అడిగాను. ఉన్నాను అని చెప్పి అన్నట్లయితే ఆ ఉన్నాను అనేటువంటి యొక్క ఉనికి ఏమిటి? సాధారణంగా ప్రతి ఒక్క వ్యక్తి లోక వ్యవహారంలో నా దేహము, నా మనస్సు, నా బుద్ధి, నా తెలివి, నా శరీరము అని చెప్పి అంటారే కానీ నేను శరీరము, నేను మనస్సు, నేను బుద్ధి అని ఎవరు అనరు. నా మనస్సు బాగా ఉన్నది, నా మనస్సు బాగాలేదు, మనస్సు బాగా ఉన్నది తెలియబడుతున్నది, మనస్సు బాగాలేదు అది తెలియబడుతున్నది. ఈ ప్రకారంగా వాటికంటే విలక్షణముగా ఉండి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నా దేహము, నా మనస్సు, నా బుద్ధి, నా తెలివి అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఆ నా దేహము, నా మనస్సు, నా బుద్ధి అని చెప్పినటువంటి యొక్క ఆ నాన్న వాడెవడం, లోన ఉన్నటువంటి ఆ నేనుగా ఆ వాడెవడో తెలుసుకుని రేపు రమ్మని చెప్పి అన్నాడు చలముతో రమణ భగవానుడు. దాంతో ఆ విచారంలో మునిగిపోయాడు, చివరికి మారిపోయాడు. నాస్తికానికి నాస్తికం చెప్పేసేసి ఆస్తికుడై చలం రమణ భగవానుడు భక్తుడై మరి ఆ విధంగా మారి. లోకంలో సాధారణంగా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా విమర్శనాత్మక భావనయే ఉంటుంది. ప్రత్యక్ష ప్రమాణమే అని చెప్పని అంటారు. ప్రత్యక్ష ప్రమాణమే కాదయా, అనుమాన ప్రమాణం కూడా ఉన్నది. అనుమాన ప్రమాణము విశ్వాసంలో చేరి ఉంటుంది. అనుమాన ప్రమాణం అంటే విశ్వాసంలో చేరి ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మము ఉన్నదా లేదా చెప్పండి? బ్రహ్మము ఉన్నది ప్రత్యక్షంగా తెలిసి అంటున్నారా, విశ్వసించి అంటూ ఉన్నారా? విశ్వాసంలో భాగమే. ఏమిటా విశ్వాసం? మహాత్ములు చెప్పారు, శాస్త్రం చెప్పింది, మేము నమ్మాము. కనుక నమ్మకం లేకుండా ఉంటే జీవితం అడుగు ముందుకు పోయదు. వాళ్ళు అంటారు మాకు ప్రత్యక్షంగా తెలిస్తేనే, మా అనుభవానికి వస్తేనే మేము దానిని ఒప్పుకుంటామే కానీ లేకపోతే ఒప్పుకోము అని చెప్పేసి అని. మనిషి తన యొక్క జీవితం అనేది ఉన్నదే 35% విశ్వాసంలోనే గడుస్తూ ఉన్నది. 35% మనిషి విశ్వాసంలోనే బతుకుతూ ఉన్నాడు. విశ్వసించకపోతే నీకు ఎప్పుడు ముద్దనట్లోకి పోదు. మధ్యాహ్నం కల్లా ఇంటికి వెళ్ళావు, ఇంట్లో మరి అన్ని పదార్థాలు సిద్ధం చేసి పెట్టారు, అన్నము, కూర, రసం, పప్పు మొత్తం పెట్టేసేసారు. కనుక ఆ పదార్థాలు తింటున్నావు అంటే విశ్వాసమేగా. దాంట్లో ఏమన్నా మొత్తు కానీ విషం కలిపి ఉంటే అనుమానిస్తే ఏం చేయాలి? వాటిని ఇప్పుడు టెస్టింగ్ చేయాలి. థియేటర్కి పట్టుకుపోయి థియేటర్లో అన్నాన్ని, పప్పుని, రసాన్ని, కూరలను పెట్టి టెస్టింగ్ చేసిన తర్వాత ప్రత్యక్షంగా లేదు అని తెలిస్తేనే తినాలి. అట్లా తింటారా? కాబట్టి ఆమె గారు చాలా మంచిది, చాలా సాత్వికురాలు, మంచి మనసు గలది, ఎలాంటి పొరపాటు చేయదు అన్న విశ్వాసం మనిషికి ఉండాలిగా. తెనాలి టు హైదరాబాద్ హైటెక్ సర్వీస్ మీకు పోతూ ఉంటే రేటు టికెట్ బుక్ చేసుకున్నావు, హైటెక్ బ్రహ్మాండం కంఫర్టబుల్గా సీట్ ఉంటుందన్నమాట. రిజర్వేషన్ చేసుకున్నావు, పుష్టిగా భోజనం చేసుకున్నావు, 10 సీట్లో నీ సీట్లు నువ్వు కూర్చున్నావు, ఇట్లా అన్నావు, వెనకపోయింది చీటు, కాళ్ళు బారు జాపన్నాయి, తలకాయ ఇట్లా పెట్టుకున్నావు, పొట్టపై చేలు వేసుకున్నావు, 2 కళ్ళు మూసుకున్నావు, దుప్పటుంటే కూడా మూసుకేసుకున్నావు, పడుకున్నావు. బస్సులో మొత్తం 60 మంది ఉంటారు కదా, 60 మంది ఇదే పని. ఎవడు మేలుకు కూర్చోడు. మేలుకు కూర్చొని పోయే ఉద్దేశం నైట్ టికెట్ బుక్ చేసుకోడు, అది పగలైపోతాడు.
60 మంది కళ్ళు మూసు కూర్చున్నారన్నమాట. ఇంత నమ్మకం నీకేమిటయ్యా? ఒక్కడికి సందేహం కలగలేదా? 60 మంది పడుకున్నారే, ఏమిటి నమ్మకం మీకు? ఆ డ్రైవర్ పడుకోవడం చెప్పేసి అని. డ్రైవర్ నిద్రపోడు, కంటిపై రప్ప కూడా వాల్చాడు, వాడు జాగ్రత్తగా ఉంటాడు, జాగ్రత్తగానే తాగుతాడు, మన గమ్యస్థానం చేరుస్తాడు ఆ నమ్మకం ఉండబట్టేగా. అరే మనలాగా వాడు ఊరకు తీశాడా అని చెప్పిన మన పని ఏం కావాలి అని అనుమానం కలిగింది అనుకో, నిద్రపోతావా? నీ సీట్లో కూర్చుంటావా? ముందు పోయి కూర్చో, వాడు ముందు పోయి కూర్చో, వాడు చూస్తూ ఉండవు, నువ్వు నిద్రపోతాడేమని చెప్పని. ఏమి నమ్మేవా లేదా? నమ్మకం లేకుండా అడుగుపెట్టే అవకాశం లేదు మనిషి ఏ యొక్క కోశంలో కూడా. ఏమి అట్లా విశ్వంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా నమ్మకంతోనే జీవితం కొనసాగించుకుంటూ ఉన్నాడు. డాక్టర్ వద్దకు పోయాడు, ఎక్స్రే తీశాడు, నీ పొట్ట లోపల పెద్ద వ్రణం ఉన్నదిరా, అట్లాగే ఉందంటే నువ్వు ఖాళీ అయిపోతావు, ఆ వ్రణం తీసేయాలి, ఆపరేషన్ చేయాలి, ₹1,00,000 అవుతాయి, ఇస్తావా అని చెప్పి అన్నాడు. ఏం చేస్తున్నాడు? ₹1,00,000 ఇచ్చేస్తున్నాడు. నీ పొట్టలో మేము కత్తులు గుచ్చుతాం, ఆ పొట్ట పరపరా కోస్తాం, నీకు ఇష్టమేనా అని చెప్పి అడిగారు. ఏమంటాడు? ₹1,00,000 ఇచ్చి కూడా, అయ్యా మీ ఇష్టం, దాన్ని కోస్తారో దాన్ని చీలుస్తారో ఇంకేం చేస్తారో మీ చేతుల్లో పెడుతున్నా అని చెప్పేసి నిర్భయంగా పోయి వాడు ఆ బెడ్ మీద పడుకుంటాడు. కత్తులతో పొడుస్తారంట, కోస్తారంట, ఇది చేస్తారంట తెలిసి కూడా పోయి పడుకున్నాడు అని చెప్పానంటే విశ్వాసం ఉండబట్టా, విశ్వాసం లేకబట్టా? డాక్టర్లు కత్తులు పోచినా పరపరా కోసినా వాళ్ళు నన్ను కాపాడతారు, నన్ను బతికిస్తారు అన్న విశ్వాసం వాడికి ఉన్నది కాబట్టే ₹1,00,000 ఇచ్చి నిర్భయంగా బెడ్ మీద పోయి పడుకుంటాడని చెప్పానంటే ఒక విశ్వాసము. నువ్వు విశ్వంలో అడుగడుగున విశ్వాసం అనేది ఉండాలి. ఆ విశ్వసించకపోతే నీకు ఏ యొక్క జీవనమే సాగే అవకాశం లేదు. తల్లి చెప్పింది, అరే బడవా నానా అనరా అని చెప్పన్నారు. తల్లి చూపిస్తుంది తండ్రిని, నాన్నరా నానా అని చెప్పానరా అని చెప్పాను. వాడు అన్నాడు, ఎట్లా నాకు ప్రత్యక్ష ప్రమాణం? నాకెట్లా ప్రత్యక్ష ప్రమాణం? ప్రత్యక్షంగా నాది హేతువాదం, నాది ప్రత్యక్షంగా తెలిస్తేనే నేను నమ్ముతా, కానీ లేకపోతే తీసుకొని చెప్పి అంటాడు వాడు. అడిగి చెప్పండి, వాడు గతి ఏం కావాలి? ఇప్పుడు తల్లి చెప్పింది నానా అనాల్సిందే కానీ నేను నమ్మను, ప్రత్యక్షంగా తెలిస్తేనే అన్నట్లయితే వాడు గతి ఏం కావాలి? అదే ప్రకారంగా శాస్త్రం కూడా తల్లి శాస్త్రం చెప్పింది కాబట్టి శాస్త్రవాక్యాన్ని వీడు నమ్మాల్సిందే. అందుచేత ఇక్కడ రెండవది అనుమాన ప్రమాణము అన్నారు. అనుమాన ప్రమాణం అని చెప్పానంటే మనస్సుకు సంబంధించి ఉండే అంశమంతా కూడా అనుమాన ప్రమాణం కిందే వస్తాయన్నమాట. మనసుతో ఊహించాడు ఏమని? ఈ విశ్వం కార్యాత్మకమై ఉన్నది, క్రమం కలిగి ఉన్నది. ఈ కార్యాత్మకమై క్రమం కలిగి ఉన్నటువంటి యొక్క విశ్వమంతా కూడా ఒకానొక నియంత యొక్క అధ్యయనంలో ఉండి కొనసాగుతూ ఉన్నది అన్నటువంటి ఊహాత్మకమైనటువంటి యొక్క విషయం అన్నమాట. ప్రత్యక్షంగా నీకు గోచరించే విధానం కాదు, ఊహాత్మకమై ఉన్నటువంటి యొక్క విషయం. మూడవది శబ్ద ప్రమాణము అన్నారు. ఒకటేమో ప్రత్యక్ష ప్రమాణము, రెండవది అనుమాన ప్రమాణము. ఏమి? మూడవది శబ్ద ప్రమాణము అన్నారు. శబ్ద ప్రమాణం అంటే వేద ప్రామాణికం అన్నారు. శబ్ద ప్రమాణం అంటే వేద ప్రామాణికం, ఆప్తవాక్యము అని చెప్పని అంటారు. ఆ ఆప్తవాక్యము వేదము అని చెప్పని. ఆ వేదములో ఉన్నటువంటి 2 భాగాలు, పూర్వ భాగము ఉత్తర భాగము, 2 భాగాలు ఉన్న దాంట్లో. వేదం 2 భాగాలు, పూర్వ భాగము ఉత్తర భాగం. ఈ పూర్వ భాగం అంతా ఏమిటి? స్వర్గాది లోకాలను అస్తిత్వము చేసి చెప్పి చూపించేదే పూర్వవేదం, పూర్వ భాగముకు వేదం. మీరు చూసినట్లయితే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదాలలో ఉన్నటువంటిదంతా కూడా మీకు అక్కడ కేవలం దేవేంద్రుడే దేవత, దేవేంద్రుడే దేవత. మీకు వేదాల్లో మీరు చూసి ఉంటారు, సాధారణ అనుకుంటున్నాను నేను. చూస్తే మీకు ఓపిక ఉంటే ఒకసారి చూడండి వేదాలు కూడా. ఏవి? ఆ వేదాలలో పూర్వ భాగములో, ఉత్తర భాగం కాదు, పూర్వ భాగములో
దాంట్లో ఎవరయ్యా దేవత అంటే ఇంద్రుడు. ఋగ్వేదములో 250 ప్రపాఠకాలు ఉన్నాయి ఇంద్రుడి మీద. ఒకసారి వినండి, వేదాలు చూసినట్లు అవుతుంది మీరు కూడా. ఋగ్వేదంలో 250 ప్రపాఠకాలు ఇంద్రుడికి ఉన్నాయి. ప్రధాన దేవత ఇంద్రుడు అన్నమాట. తర్వాత దేవత అగ్ని. ఎందుకంటే ఈ దేవతలకు మానవులకు అనుసంధానం కాబట్టి అగ్ని మీద 180 ప్రపాఠకాల దాకా ఉన్నాయి అగ్ని మీద. ఇక అగ్ని తర్వాత వాయువు, యముడు, అశ్విని దేవతలు, వరుణుడు, వీళ్ళు అన్నమాట దేవతలు అన్నమాట. వాళ్ళకి 120 ప్రపాఠకాలు, 100 ప్రపాఠకాలు, 80 ప్రపాఠకాలు ఎట్లా ఉన్నాయి ఋగ్వేదంలో. ఇక లాస్ట్కు వచ్చింది ఎవరయ్యా అని చెప్పానంటే విష్ణువు, శివుడు, బ్రహ్మ. వాళ్ళకు దాని ప్రపాఠకాలు మొత్తం విష్ణువుకి కానీ, శివునికి కానీ, బ్రహ్మకు కానీ 4, 5 ఉన్నాయి ప్రపాఠకాలు అంతే. లాస్ట్ స్థానం దాంట్లో. ఇక ఋగ్వేదం, యజుర్వేదం, యజదేవ పూజ. ఈ రుక్కులు అన్నారు. రుక్కులు అంటే రుక్కు స్తుతవు, స్తుతించే భాగాలని రుక్కులు అంటారు. యజదేవ పూజాయాం, పూజా సంబంధమై ఉన్నటువంటి యొక్క భాగాలేమో యజుర్వేదం అన్నారు. దాంట్లో ప్రధాన దేవత ఎవరయ్యా అని చెప్పనంటే అగ్ని. ఆరాధనా విధానంలో అగ్ని ప్రధానం కనుక అగ్ని మీద ఎక్కువ ప్రపాఠకాలు ఉన్నాయి. 200 పై సిలుకు ప్రపాఠకాలు ఉంటే తర్వాత స్థానం ఇంద్రుడు, ఆ తర్వాత స్థానం వరుణుడు, అశ్విని దేవతలు, వాయువు, యముడు, వీళ్ళు ఉంటే లాస్ట్లో ఉండేది ఎవరయ్యా అని చెప్పనంటే విష్ణువు, శివుడు, బ్రహ్మ. 4, 5 ప్రపాఠకాలు ఎక్కువలే ప్రపాఠకాలు. అట్లా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదాలలో ఏముందని చెప్పనంటే కేవలం యజ్ఞముల యొక్క సంబంధ విధానము. ఆ యజ్ఞముల ద్వారా పొందబడేటువంటి యొక్క ఉత్తమ లోకాలు ఏమిటయ్యా ఉత్తమ లోకము అని చెప్పినట్టు స్వర్గలోకము అన్నమాట. స్వర్గలోకము ఉన్నదా లేదా ఏమంటారు? ఉందా లేదా? ఏడుందా స్వర్గం? ఎవరు పోయారా? ఇక్కడే స్వర్గం, ఇక్కడే నరకం. ఏడ స్వర్గం? అనుకూలంగా కుటుంబం అయితే అదే స్వర్గం, ప్రతికూలమైన కుటుంబం అనుకో అదే నరకం. ఇట్లా మనం పదాలు లోకంలో వాడుకుంటూ ఉంటాం. కానీ మనకి వేదం యొక్క విధానంగా, వేదం యొక్క పూర్వభాగ విధానంగా స్వర్గము యొక్క అస్తిత్వాన్ని అంగీకరిస్తుంది. నీకు ఈ పూర్వభాగముకు వేదం ఉన్నట్లు స్వర్గము యొక్క అస్తిత్వాన్ని అంగీకరించకపోయావా ఈ పూర్వభాగం మొత్తం పోతుంది. ఇక వేదముల ఉత్తర భాగం ఏమిటి? కేవలం బ్రహ్మ ప్రతిపాదికమై ఉన్నదేమో ఉత్తర భాగము. బ్రహ్మము యొక్క అస్తిత్వాన్ని అంగీకరించావా ఈ ఉత్తర భాగం అంతా ఉంటుంది. బ్రహ్మము యొక్క అస్తిత్వాన్ని అంగీకరించకపోయావా ఈ మొత్తం పోయే. రెండే స్వర్గము, బ్రహ్మము. నివృత్తి మార్గము, ప్రవృత్తి మార్గము. ప్రవృత్తి మార్గము ద్వారా యజ్ఞయాగాదుల ద్వారా, పూజల ద్వారా స్వర్గాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. నివృత్తి మార్గము ద్వారా అంతర్ముఖ వృత్తి ద్వారా మనసు అంతర్ముఖము చేసి నివృత్తి మార్గం ద్వారా బ్రహ్మాన్ని చేరుకోవలసి ఉంటుంది. అందుచేత నివృత్తి యొక్క సంబంధమై మార్గ ప్రబోధములు ఉపనిషత్తులలో ఉంటాయి. ప్రవృత్తి సంబంధమై ఉన్నటువంటి మార్గ విధానాలలో పూర్వభాగంలో ఉంటాయి. రెండింటికి ఆధారం ఏమిటి? దీనికి బ్రహ్మము అస్తిత్వము, దీనికి స్వర్గము అస్తిత్వము. కాబట్టి ఇక్కడ మనకి ప్రామాణికము అని చెప్పినప్పుడు ఏమిటి? కేవలం ఉత్తమ లోకాలు పొంది ఉత్తమ భోగాలు పొందే ఉద్దేశం ఉంటే వాళ్లకు ఈ పూర్వభాగము ప్రామాణికమై ఉంటుంది. వాళ్లకు ధర్మసూత్రాలు ప్రామాణికము. జైమిని మహర్షి ధర్మసూత్రాలు ప్రామాణికము. అట్లనే బ్రహ్మము యొక్క విశ్వాస భాగంలో ఉన్నటువంటి వారికి, బ్రహ్మమును విశ్వసించి బ్రహ్మము యొక్క విశ్వాస విధానం ఉన్నటువంటి వాళ్ళకేమో ఉత్తర భాగము ప్రామాణికములై ఉంటాయి. ఉత్తర భాగాలని అధ్యయనం చేసి దాని ద్వారా నివృత్తి మార్గంలో పయనించి బ్రహ్మమును పొందవలసి ఉంటుంది. ఇది శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం అంటే శబ్దము అంటే ఏం చెప్పాను? శబ్దం అంటే ఎవరు చెప్పింది శబ్దం. ఇప్పుడు చెప్పండి. శబ్ద ప్రామాణికం అన్నప్పుడు
వచనమే ప్రామాణికము. వేదాన్ని బట్టి భగవద్గీత కూడా వచ్చింది కాబట్టి భగవద్గీతను కూడా ప్రామాణికంగా తీసుకున్నాం అన్నమాట. భగవద్గీత వేదంలో భాగం కాదు. భగవద్గీత వేదంలో భాగం. భగవద్గీత స్మృతి గ్రంథం, అవి శ్లోకాలు. భగవద్గీత మంత్ర భాగం, దాని మంత్రాలు అంటారు. ఉపనిషత్తులను మంత్రములు అంటారు, భగవద్గీతనేమో శ్లోకాలు అని చెప్పని అంటారు. అందుచేత ఉపనిషత్తుల యొక్క స్మృతి, ఆ స్మృతి విధానమే భగవద్గీత అన్నారు. అట్లనే పూర్వ భాగంలోని నీతి సంబంధమై ఉన్నటువంటి నీతి వాక్యాలకు స్మృతులు పరాశర స్మృతి, మనుస్మృతి, శంఖ స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, ఇవన్నీ కూడా అవి స్మృతులు. పూర్వ భాగ స్మృతులేమో అవి, ఉత్తర భాగ స్మృతి భగవద్గీత అన్నమాట. అందుచేత భగవద్గీత కంటే కూడా ముందు ఉన్నది ఏమిటి? ఉపనిషత్తులు. కాబట్టి ఉపనిషత్తులే మనకు పారమార్థిక విషయంలో, యొక్క విషయంలో ప్రామాణికములై ఉన్నాయి. కాబట్టి ఉపనిషత్తుల ద్వారానే బ్రహ్మము యొక్క అస్తిత్వమును తెలుసుకోవలసి ఉంటుంది. బ్రహ్మము యొక్క ఉనికిని తెలుసుకోవాలని చెప్పినట్లయితే సాధనయై ఉంటుంది. కేవలము ఉపనిషత్తుల యొక్క అధ్యయనం చేయటం ద్వారా అవగాహన మాత్రమే వస్తుందే కానీ అనుభూతి మాత్రం వచ్చే అవకాశం లేదు. ఎట్లా వస్తుందయ్యా అనుభూతి అని చెప్పనంటే, ఉపనిషత్తులలో చెప్పేటువంటి ఏ యొక్క ప్రయత్న భాగం ఉన్నదో ఆ ప్రయత్నం చేసినటువంటి వారికి మాత్రమే అనుభూతి అనేది ఏర్పడుతుంది. నేను చెప్పే ఒక మంత్రం కఠోపనిషత్తులో తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగాదిగం ఏన దేవం మత్వా. ఒక అధ్యాత్మయోగము ద్వారానే పరమాత్మ స్వరూపాన్ని మత్వా తెలుసుకుని హర్షశోకం జహాతి, సుఖ దుఃఖాల నుంచి ఎడబడుతూ ఉన్నాడు, మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు. ఇట్లా మీ కఠోపనిషత్తుల్లో కానీ చాలా ఉపనిషత్తుల్లో అమృత బిందోపనిషత్తు, అమృత నాదోపనిషత్తు, యోగ రహస్యోపనిషత్తు, యోగ తత్వోపనిషత్తు, ఇట్లా చాలా వాటిలో మీకు ఆ సాధనా సంబంధ విషయం మాత్రమే చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి శ్రవణము ద్వారా అవగాహనను పొందింపజేసి సాధన ద్వారా మోక్షాన్ని పొందాల్సి ఉంటుంది. ప్రయత్నాత్ యతమానహతు యోగి సంశుద్ధ కిల్బిష. పరమాత్మ వాక్యం గీతలో ప్రయత్నాత్ యతమానహతు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ. ఏమన్నాడు? అనేక జన్మములు అన్నాడు. ఒక జన్మ కాదు, ఓ జన్మతో నెరవేరే విధానం కాదు, అనేక జన్మ సంసిద్ధ తతో యాంతి పరాం గతిం. తదనంతరమే పరమగతిని వాడు పొందుతూ ఉన్నాడు. కాబట్టి రమణ భగవానుడు ఈ జన్మలో తరించాడు అని చెప్పనంటే ఈ పూర్వత కాదు, అనుస్యూతంగా వస్తూ ఉన్నది. వచ్చి 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 ఇక్కడ పండింది ఆ కాయ, ఆ కాయ ఇప్పుడు పండింది. అట్లా మనం అనేక జన్మలుగా, కొన్ని లక్షల కోట్ల జన్మలుగా అనేక దేహాలలో మనం అనేక కర్మలు చేసి వస్తున్నటువంటి వాళ్ళం. కాబట్టి ఆ కర్మంతా కూడా క్షయం కావాల్సి ఉంటుంది. కర్మక్షయం కానిదే అంతర్ముఖుడు కాలేవు, అజ్ఞానం తొలగింపబడందే స్వరూప జ్ఞానం పొందలేవు. ఇది వాళ్ళు చెప్పేమాట. అది పోవాలని చెప్పనంటే ఒక పూటతో ఒక రోజుతో పోయేది కాదు. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితా. అందుచేత సమహాత్మ సుదుర్లభ, సమహాత్మ సుదుర్లభ అని చెప్పని అంటాడు. కాబట్టి ఈ యొక్క ఉపనిషత్తులే ఉన్నటువంటి యొక్క శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసి ఆ శబ్దముల ద్వారా పారమార్థికత యొక్క అవగాహనను పొందాల్సి ఉంటుంది. కాబట్టి దానిని శబ్ద ప్రమాణము అని చెప్పి అన్నారు. ఈ మూడు కూడా కేవలము ఆ బ్రహ్మము యొక్క విషయంలో ఏదో కొంచెం అవగాహన చేయించేయే కానీ ఈ మూడు పొందింప చేయలేవు. నత్ర చక్షు గచ్చతి, తత్ర అతడికి చక్షువు నగచ్చతి, తత్ర అతడికి వాక్కు నగచ్చతి, తత్ర అతడికి మనస్సు నగచ్చతి. చక్షువు ప్రత్యక్ష ప్రమాణం, వాక్కు శబ్ద ప్రమాణం, మనస్సు అనుమాన ప్రమాణం. నత్ర గచ్చతి, మూడు పోయి. టైం మాత్రం పోయింది. అయిపోయా ఇంక చాలా మంత్రం ఇక్కడ.
ఓ ఇంకేమన్నాడు? నవిద్మహ. అయ్యవారు రాలే ఇంకా, కొన్ని మాట చెప్పి ఆపేస్తా. నవిద్మహ, మాకు తెలియదు అన్నాడు. నవిద్మహ, మాకు తెలియదు. నత్ర గచ్చతి, నా వాక్కు నగచ్చతి, తత్ర మనః నగచ్చతి. మరి మా విషయం చూస్తే నవిద్మహ, మాకు కూడా తెలియదు. ఇది ఎట్లాగయ్యా? వాడికి తెలియక మీకు తెలియక మరి మాకెట్లా, మా గతి ఏమిటి? నవిద్మహ నా విజానీమహ అనుశిష్యాత్తు. ఆ కూర్చున్న వాళ్ళకి ఏం చెప్పాలో మాకు అర్థం కావటం లేదు. అనుశిష్యాత్తు, ఈ శిష్య బృందానికి ఎట్లా శిక్షణ ఇవ్వాలో, ఎట్లా చెబితే అర్థమవుతుందో అది కూడా మాకు తెలియట్లేదు. నా విజానీమహ తథా ఏతత్ అనుశిష్యాత్తు అన్యత్ ఏవ తత్ అవిదాత్తు అతః అవిదాత్తు తత్ ఇది శుశ్రమధీరాణం ఏన తత్ యాచ చక్షిరే. ఈ విధముగా ఆ బ్రహ్మము యొక్క విషయమై మేము ఆ తత్వవేత్తల నుంచి విచక్షిరి తత్ వ్యాచ చక్షిరే. ఆ విధంగా వాళ్ళ ద్వారా విని ఉన్నాం. ఇది శుశ్రమ, విని ఉన్నాం. పూర్వేషాం ఏన తత్ పూర్వేషాం, పూర్వీకులై ఉన్నటువంటి యొక్క బ్రహ్మవేత్తలు ఉన్నారే మహాత్ములు, ఆ చక్షిరే వారు ఆ ప్రకరమ వాళ్ళు చెప్పగా ఇది శుశ్రమ, మేము ఆ విధంగా విని ఉన్నాము అని చెప్పని మనకు ఆ మంత్రంలో ఏదో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు ఏమిటో కొంచెం మళ్ళా మనం విశ్లేషించుకుందాం. ఏదన్నా ఒక ఆలోచనాత్మకంగా దాంట్లో పోయినప్పుడే మనకు వాళ్ళ మాటలు మన ముందుకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి రేపటితో మన ఉపన్యాసం ఉపనిషత్ ప్రవచనం రేపటితో విశ్లేషణాత్మక విషయం ముగుస్తుంది. సాధారణంగా కథ అంశం మొత్తం కూడా చెప్పేశాను మీకు, అది మాత్రం అయిపోయింది. ఓం